వెల్కమ్ టు రెడ్ పేపర్ న్యూస్ టీవీ. కెమెరామెన్ మనీ అండ్ సిద్ధుతో సంజు. తెలంగాణ స్టేట్లో నారాయణపేటలో ఉన్నామని. నారాయణపేట స్పెషాలిటీ ఏంటో తెలుసుకుందాం. లోపలికి వెళ్ళి ఇచ్చారు. శ్రీ 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 సద్గురు అవధూత నరసింహస్వామి వారి మహామండపం ముందున్నామండి. లోపలికి వెళ్ళి వాళ్ళని అడిగి తెలుసుకుందాం మండపం విశిష్టత ఏంటో. లోపలికి వెళ్దానండి. సార్ మీ పేరు? సార్ నా పేరు కృష్ణ మోడిగి. కృష్ణ మోడిగి గారు, ఈ గుడి చరిత్ర ఏంటి సార్? అది మా గురువుగారు మా ఇంటికి. ఇది చాలా పురాతనమైన స్వామి జీవ సమాధి. ఇక్కడ ఎవరు జీవ సమాధి సార్? అదే శ్రీ సద్గురు నరసింహస్వామి అవధూత సమాధి అయినారు. ఎప్పుడు అయ్యారు సార్ ఇది? అది 130 years. ఇప్పుడు వచ్చే కార్తీక మాసంకి 130 years ఆరాధన అవుతుంది పెద్దది. అప్పుడు పౌర్ణిమ నాడు ఇక్కడ చాలా మంది ఇక్కడ నారాయణపేట్ పుణే చుట్టుపక్కల అక్కడక్కడ భక్తులు చాలా మంది ఉన్నారు. దాదాపు శిష్యులు ఉన్నారు ఇక్కడ నారాయణపేటలో. శిష్యులు ఉన్నారు. అవన్నీ ఇప్పుడు అంటే ఆయన అప్పుడు సజీవ సమాధి అయినప్పటి నుంచి చాలా మంది నడుస్తున్నారు. వాళ్ళ గురించి చాలా మహాత్మ్యం ఉంది. దాని గురించి ఒక పుస్తకం కూడా ఉంది, చరిత్రము. అది చదవండి, డీటెయిల్గా తెలుస్తుంది మీకు. ఇప్పుడు కమిటీ ఉంది దీనికి. ఏదైతే మఠం ఉందో దానికి కమిటీ ఉంది. నేను కూడా మెంబరు దాంట్లో. మెంబరు. ఇది ట్రస్ట్ లాగా చేసి మేము నడిపిస్తాము. ఇది ట్రస్ట్ లాగా ఇప్పుడు ఈ మండపాన్ని మేనేజ్మెంట్ చేస్తాము. అంతా వ్యవహారాలు చూసుకుంటాము. తర్వాత ఇవి ఆరాధనలు అవి ఇవి అవుతాయి కదా, ఆరాధనలు కూడా నిర్వహిస్తూ ఉంటారు. అంటే ఫెస్టివల్స్ సంవత్సరానికి ఒకసారి పెద్ద ఆరాధన అవుతుంది. ఇంకా 2 గురు పౌర్ణిమ అటువంటిది అప్పుడు మళ్ళా ఫంక్షన్ అవుతుంది. అప్పుడు కూడా అన్నదానం అవుతుంది, పూజ అవుతుంది. చాలా మంది మహాత్మ్యం తెలుస్తుంది. ఇప్పుడు చాలా మంది స్వేచ్ఛంగా వచ్చి ఇప్పుడు దర్శనం చేస్తున్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చారు? మూల స్థానం అది అదోని నుంచి ఇక్కడ నారాయణపేట వచ్చి వాస్తవం చేసినారు. వాస్తవం చేసి వాళ్ళకి అప్పుడు కలెక్టర్ ఎవరు ఉంటాయి, నిజాం షాహీ సర్కారు ఉండే అప్పుడు వాళ్ళకి ఇదంతా నిజాం సర్కార్లోనే ఇదంతా సమాధి జీవ సమాధి జరిగిన తర్వాత నిర్మించడం జరిగింది. మొదలు వాళ్ళు కట్టుకున్నారు. అంతా శిష్యులు జమ అయినారు. అంతా మొత్తం ఇది శిష్యులకి స్వాధీనం చేసి వాళ్ళు జీవ సమాధి తీసుకున్నారు. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు గోవర్ధన్ షారి గారు. ఈ సద్గురు గురించి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వగలరా సార్? మాకు తెలిసిన కాడికి మేము అప్పుడు చిన్నము, అంటే అసలు పుట్టలేదు. 129 ఏళ్ళ కింద ఇక్కడ జీవ సమాధి గురువుగారు అయినరు. 129 సంవత్సరాల క్రితం ఇక్కడ జీవ సమాధి జరిగింది కదా. అప్పుడు ఆ గురువుగారు ఎక్కడి నుంచి వచ్చారు? సద్గురు ఆదోని నుంచి వచ్చిండ్రని మేము విన్నాం. మీరు విన్నారు ఆదోని నుంచి వచ్చారని. సో ఎంత వయసులో గురువుగారు జీవ సమాధి జరగడం జరిగింది ఇక్కడ? దాదాపు 50-60 సంవత్సరాలు ఉండొచ్చు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు ఆదోని నుంచి వచ్చిన తర్వాత స్వామి గారు? చాలా సంవత్సరాలు ఉన్నారు. చాలా సంవత్సరాలు ఉన్నారు. ఎంత అనేది మాకు తెలియదు. చాలా సంవత్సరాలు ఉన్నారు.
కాకపోతే ఇక్కడ ధ్యానం శిష్య మండలి ద్వారా ఇక్కడ ఆశ్రమం పెద్దగా అయింది. ఇక్కడ రూమ్లు ఉండేటివి, ఈ రోడ్ వైండింగ్ నుంచి అన్నీ పోయినాయి. కాకపోతే ఇక్కడ ధ్యానం ఎక్కువ, జీవ సమాధి లోపల పోవాలంటే ధ్యానం ప్రిఫరెన్స్ ఇచ్చేవారు. కాబట్టి అదే ధ్యానాన్ని మేము కంటిన్యూ చేస్తున్నాం ఇక్కడ. సార్ ఇక్కడ ఇప్పుడు శిష్యులు ఉన్నారా సార్ గురుగారికి? ప్రస్తుతం మాత్రము శిష్యులు ఉన్నారనమాట. అంటే ఇక్కడ ముగ్గురు శిష్యులు మెయిన్ శిష్యులు అనమాట. వీళ్ళంతా వాళ్ళ శిష్యులు అనమాట. ఇప్పుడు ఉన్నారా సార్? ఇప్పుడు వాళ్ళ సమాధులు కూడా అయిపోయినాయి అనమాట. వే బ్యాక్ యాక్చువల్లీ సమాధి తీసుకుని 128 సంవత్సరాలు అవుతుంది. 129వ సంవత్సరంలో మనం ఉన్నామన్నమాట. మనం ఇప్పుడు ప్రతి సంవత్సరము ఇక్కడ భండారా అనేది జరుగుతుంది. కార్తీక శుద్ధ పంచమి నాడు, కార్తీక వద్య పంచమి నాడు, ఒక బహుళ పంచమి నాడు కూడా ఒకటి అవుతుంది అనమాట. అయితే సుమారు 5,000 మందికి భోజనాలు కూడా పెడుతుంటే అన్నదానాలు చేస్తామన్నమాట. గురు పూర్ణిమ చేస్తాం, వ్యాస పూర్ణిమ చేస్తాం. అక్కడ గురువు గారిని స్మరించుకుంటూనే చేస్తాం. సజీవ సమాధి అనమాట ఇక్కడ మీకు కొద్దిగా ఎలివేటెడ్ బండ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి కింద మెట్లు ఉన్నాయి అన్నమాట. డౌన్లో ఉన్నాయి. మీ దగ్గర పోతే మనం చూడగలుగుతాం అనమాట. రండి. స్వామి వారి పేరు నరసింహ అవధూత స్వామి. ఈయన ప్రాపర్ ఏమో ఇక్కడ అదోని ఇప్పుడు అంటే అప్పుడు ఏమో ఆంధ్ర ప్రాంతంలో ఉండేది, అప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉండేది, ఇప్పుడు కూడా ఆంధ్ర ప్రాంతమే అయిందనమాట. అక్కడ నుంచి ప్రస్థానం అయితే కుర్వాపురంకి వచ్చారనమాట స్వామి గారు. కుర్వాపురం వచ్చి అంటే మన కృష్ణానది ఒడ్డున ఉంటుందన్నమాట కుర్వాపురం అనేది. అక్కడ నుంచి స్ట్రేట్గా నారాయణపేటకి రావడం జరిగింది. 128 సంవత్సరాల క్రితం రావడం జరిగింది. స్వామి వారు ఇక్కడ ఎన్నాళ్ళు ఉన్నారండి? అదోని నుంచి వచ్చిన తర్వాత మన నారాయణపేటలో చాలా రోజులు వచ్చారండి, చాలా రోజులు. ఎందుకంటే వాళ్ళ ధర్మపత్ని వాళ్ళ పిల్లలు చనిపోయిన తర్వాత ఇక్కడ వచ్చి అంటే వైరాగ్యంతో ఇక్కడ వచ్చారనమాట. ఇక్కడ చిన్న గుడిసెలా కట్టి ఇక్కడ తపస్సు చేశారనమాట. అంటే ఇది సుకళశాలి సమాజం నుంచి వచ్చారనమాట. ఈయనేమో నేసేవాడు అనమాట, చేనేత పని చేసేవాడు అనమాట. అక్కడ ఆధునికులు కూడా మన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అక్కడ చేనేత పని మెయిన్ వృత్తి అనమాట ఆయనది. ఇక్కడ వచ్చిన తర్వాత అదే పని చేసుకుంటా ఇక్కడ మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అక్కడ పోయి మన వాళ్ళు కలిశారనమాట. కలిసిన తర్వాత అదే ఆ ధ్యానంలోనే ఇక్కడ ఇక్కడ మఠంలో వచ్చి ఇక్కడ గుడిసెలు వచ్చి ధ్యానం చేసేవాళ్ళు అనమాట. దాని తర్వాత ఇక్కడే చిన్న గుడిలాగా ఇలా కట్టిన తర్వాత సమాధి తీసుకున్నారనమాట. మొత్తం ఇదంతా కట్టిందంతా ఆయన అనమాట. కట్టిన తర్వాత ఈ గుడి కూడా కట్టిన తర్వాత ఈ రాళ్ళతో కట్టిన తర్వాత ఒకటి కింద మెట్లు ఉన్నాయి అనమాట. ఇక్కడ ఎలివేటెడ్ ఉంది కదా, ఇక్కడ నుంచి మెట్లు ఉన్నాయి. పెట్టిన తర్వాత అక్కడ అంటే ఒకటి ప్లేస్ లాగా చేసుకున్నారనమాట. చేసుకున్న తర్వాత అక్కడ 2 కూడా ఖాళీగా ఉన్నాయి అన్నమాట. అక్కడ సమాధి తీసుకున్నారనమాట. ఎగ్జాక్ట్లీ ఆ శివలింగం కింద సమాధి తీసుకుని కూర్చున్నారనమాట. అయితే ఇంకో చమత్కారం ఏమంటే, ఈ చమత్కారాలు మీకు ఈ బుక్లో కూడా దొరుకుతాయి. చాలా చమత్కారాలు. ఒక చమత్కారం అంటే 6 నెలల తర్వాత ఈ బండ ఎవరైతే పెట్టారో వాళ్ళకి శిష్యులకు చెప్పి మీరు 6 నెలల తర్వాత తెరిచి చూడండి అని చెప్పారనమాట. అయితే 6 నెలల తర్వాత తెరిచిన తర్వాత ఆ దీపము, ఆ నైవేద్యము, ఆ పూలు కానీ పలారాలు కానీ అట్లే ఉన్నాయన్నమాట. అంటే ఆ సుగంధం కూడా అట్లే వచ్చిందనమాట. వారు ఎప్పుడైతే సమాధి తీసుకున్నారో అలా లోపల ఎలా ఉంటుందో అలాగే ఉందన్నమాట. తర్వాత అక్కడ నుంచి మళ్ళీ బండ ఒకసారి వేసిన తర్వాత మళ్ళీ తెరవలేదన్నమాట. తెరవడానికి పర్మిషన్ కూడా ఇవ్వలేదన్నమాట. అయితే ఈ చమత్కారం మనం చూసింది ఏమంటే, ఒకసారి ఇలాగే ఇక్కడంతా సిమెంట్ ఉండేదన్నమాట. దాని తర్వాత డెవలప్మెంట్ చేయడానికి మనం ఏం చేసామంటే ఇక్కడ మార్బల్ వేద్దామని ఒకటి కమిటీ వాళ్ళు చేసిన తర్వాత మార్బల్ వేయడానికి కూర్చున్నాం. అప్పుడు ఇదంతా తీసేటప్పుడు ఇది కూడా తీసామన్నమాట. అయితే ఈ బండకి 2 బండలు ఉన్నమాట ఇట్లా జాయింట్గా. అయితే ఆ మేస్త్రి ఎవరైతే ఉన్నారో అక్బర్ అని మేస్త్రి, ఆయన ముస్లిం, ఆయన పిల్లవాడే. అది తీసేటప్పుడు రాత్రి 1 గంట కలా ఇట్లా కొద్దిగా తెరుచుకుపోయిందనమాట. యాక్చువల్లీ తీసేటప్పుడు అక్కడ నుంచి సుగంధం వచ్చిందనమాట. వాళ్ళంతా తిరిగారనిపించి చుట్టుపక్కల తిరిగితే ఇక్కడ అంతరాత్రి 1 గంటకి ఎట్లా ఇదవుతుందని వాళ్ళు చూశారనమాట. చూస్తే ఎక్కడా దొరకలేదనమాట. తర్వాత ఇక్కడ చూస్తే ఇక్కడ నుంచి వచ్చిందనమాట ఆ సువాసన. అది మనకి అంటే ఈ మార్బల్ వేసేటప్పుడు వాళ్ళకు తెలిసిన అప్పుడైతే చమత్కారం ఇప్పుడు కూడా ఉందనేది మనకు జ్ఞాపకం వస్తుంది అనమాట. అది పెద్దవారు చెప్పింది కరెక్టే. ఇదంతా హియర్సే, మొత్తం హియర్సే అంటే చూసింది
నేర్చుకునేదంతా ఈ పుస్తకంలో రాసి మనం ఇక్కడ ఈ సద్గురు నరసింహ అవధూత స్వామి మహారాజు వారి చరిత్ర కూడా మేము రాసాం అనమాట. రిలీజ్ చేశారు. థ్యాంక్ యూ సార్. సద్గురు గారి గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. శ్రీ 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 సద్గురు నరసింహస్వామి అవధూత గారి గురించి మనం చాలా ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నామండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇంకో విశేషం ఏమంటే, ఇంకోటి చెప్పడానికి ఇవి చాలాగానే ఉన్నాయి, కానీ ఇంకోటి చిన్న విశేషం ఏమంటే స్వామివారి శిష్యులు కూడా చాలామంది ఉన్నారనమాట. అయితే వాళ్ళకు అదే బాగానే చేసుకుని డెవలప్ చేయండి, అది చేయండి అని చెప్పారనమాట. స్వామివారు ఒక లెటర్ కూడా రాసిపోయారు అనమాట. అప్పుడు మోడీ అనేది ఒక భాష ఉందన్నమాట నారాయణపేటలో ప్రచలితమైనది. నారాయణపేటకు కూడా ఒక భాష అనేది ఉంది. భాష అండి, మరాఠీ నుంచి మోడీ అనేది మరాఠీ నుంచి తీసుకున్న మోడీ అనేది ఒక భాష ఉంటుందన్నమాట. దానిపైన కూడా రీసెర్చ్ చేశారు చాలామంది. అయితే రాశారన్నమాట. ఒక 8 మంది శిష్యులను కూర్చోబెట్టి వాళ్ళంతా రాసిచ్చారన్నమాట. ఈ ప్రాపర్టీ అంతా వాళ్ళే చూసుకోమని చెప్పారనమాట. అయితే ఆ చమత్కారంలో ఇంకో చమత్కారం ఏమంటే, అందరినీ శిష్యులను కూర్చోబెట్టి ఇప్పుడు నా అంటే బల్గం అంటారు కదా, అది వేశారనమాట. వేసిన తర్వాత మా రియల్ శిష్యులు ఎవరో వాళ్ళు తాగాలంటే ఒక శిష్యుడు తాగిన తర్వాత వాళ్ళ డెవలప్మెంట్ కూడా అయిందనమాట. ఇక్కడ జరిగిన చమత్కారాలు కూడా చాలా డెవలప్మెంట్ అనమాట. ఇంకోటి చాలా చమత్కారాలు ఉన్నాయి. అయితే ప్రచారంలో రాలేదన్నమాట అప్పుడు. ఎందుకంటే శిష్యులు మాత్రం ఇక్కడ కాంబినేషన్ ఎలా ఉంటుందంటే మరాఠీ, తెలుగు, కన్నడ ఇదంతా మొత్తం కాంబినేషన్ ఉందన్నమాట. లాంగ్వేజ్ నారాయణపేటలో ఉన్నది 3 భాషలు అనమాట. 3 భాషలు అంటే ఇది ఇదంతా ఇక్కడ శిష్యులు కూడా అలాగే ఉన్నారనమాట. అది థ్యాంక్ యూ సార్. మనం ఇక్కడ నారాయణపేటలో ఏనుగుల బావి దగ్గరలో ఉన్నామండి. ఏనుగుల బావి అందాల కంటే ముందు ఇక్కడ కొండలు గుట్టలు చాలా అద్భుతంగా కనిపిస్తున్నాయి. ప్రకృతి రమణీయంగా ఉందని చెప్పొచ్చు. చాలా సాహసం చేసి ఇక్కడికి వచ్చా. మీరు కూడా రావాలంటే సాహసం చేయాల్సి ఉంటుంది. పదండి చూద్దాం ఏనుగుల బావి ఎలా ఉంది, దాని చరిత్ర ఏంటని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. మేము రెడ్ పేపర్ మీడియా నుంచి వస్తున్నాం. మీ పేరు? బాలాజీరావు. మీరు ఇక్కడ గ్రామస్తులేనా సార్? నారాయణపేట జిల్లాలో ఇక్కడ ఎక్లస్పురం గ్రామస్తులు. ఓకే. ఈ ఏనుగుల బావి ప్రత్యేకత ఏంటి సార్? ఏనుగుల ప్రత్యేకత అంటే ఇప్పుడు ఈ సంస్థానం లోకాయపల్లి అని సంస్థానంలో మరాఠీలు అంటే నారాయణరావు అని ఉండేది. వాళ్ళ భార్య నరసింగబాయి, వాళ్ళ కొడుకు వచ్చి నారాయణరావు. ఆ కొడుకు భార్య అని వచ్చి లక్ష్మీబాయి అని ఇక్కడ సంస్థానం కాపాడింది. ఆమె కొన్ని వందల సంవత్సరాల నుండి 1860 నుండి ఇక్కడ సంవత్సరాన్ని కాపాడారు వాళ్ళు. కాపాడి ఆ టైంలో ఏనుగులు ఉండేది. ఇక్కడ ఏనుగులు, గుర్రాలు అవి ఉండేది. వాళ్ళ పేరు మీద, ఏనుగుల పేరు మీద అని ఏనుగుల వాటర్ నీళ్లు తాగడానికని ఇక్కడ ఏనుగుల బావి అని పెద్ద బావి కట్టించారు. ఈ సంవత్సరాన్ని కాపాడినామే లక్ష్మీబాయి. ఈ సంస్థాన్ని కాపాడిన తాను వాళ్ళ ఏనుగుల కోసమని, గుర్రాల కోసమని ఏనుగుల బావిని కట్టించడం జరిగింది. ఇంకా దీని గురించి ఇంకేమైనా ఉందా సార్? లోకాయపల్లి సంస్థానం గురించి, ఆమె గురించి చెప్పాలంటే చాలా పెద్ద ఉంది. ఇక్కడ ఛత్రపతి శివాజీ మా వంశీకులు అనమాట. అంటే లక్ష్మమ్మ వంశీకులు, మరాఠా వంశీకులు అనమాట. ఛత్రపతి శివాజీ దండయాత్రకు వచ్చారు. అప్పుడు ఆ టైంలో 1685లో దండయాత్రకు వచ్చారు. వచ్చిన టైంలో ఇక్కడికి వెళ్ళాడు. వెళ్తే లక్ష్మమ్మ దగ్గర వచ్చి ఇక్కడ దర్శనం చేసుకొని ఇక్కడ ఆమె కలిసి ఈ సంవత్సరాన్ని ఏం చేస్తున్నావు, ఎట్లా కాపాడుతున్నావు, ఏం చేస్తున్నావు, ఇక్కడ ముస్లిమ్స్ చాలా దండయాత్రలు చేస్తున్నావు మీ పైన, మీరు ఎట్లా అంటే, లేదు సార్ మీరు ఉండగా మాకేం భయాలంటిది, మాకు చాలా సైనికులు ఉన్నారు, బొమ్మన్స్ ఉన్నారు, సైనికులు ఉన్నారు, అందరూ కాపాడుతున్నారు, మేము కూడా కాపాడుతాము అని ఆయన దండయాత్ర చేసుకుంటూ హైదరాబాద్ వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే అప్పుడు కొంతమంది మరాఠీ వాళ్ళు ఆయన వెంబడి వచ్చారు కాబట్టి ఆ సంవత్సరానికి లక్ష్మమ్మ ఉండి, అయ్యా మీరు ఎక్కడ వెళ్తారు, మళ్ళీ ఏంటిదంటే, అమ్మ ఇక్కడ మీకు ఏమైనా హెల్ప్ కావాలంటే మేము ఉండగలుగుతాము, మీరు ఉండాలంటే ఇక్కడ ఉంటామని. అప్పుడు మా వంశీకులు భోస్లే, ఛత్రపతి శివాజీ భోస్లే వంశీకులు రఘోజీరావు, రాంబాయి అని ఇక్కడిని స్థాపించి ఇక్కడే ఉండిపోయారు. అప్పటి నుండి కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత లక్ష్మీబాయి ఏం చేసిందంటే, ఒకసారి తిరుపతికి వెళ్ళాలని ఆమె ప్రయత్నం చేసి అప్పుడు ఏంటంటే, అప్పుడు రజాకార్ జమానాలో ఆమె పైకి దండయాత్ర వచ్చారు. దండయాత్ర వస్తే, అరే ఏం స్వామి నేను నీ దగ్గరికి వద్దామనుకున్నా, వీళ్ళు మళ్ళీ దండయాత్ర వస్తుండ్రు, నాకు రానికి వీలు కాదు, మరి ఎట్లా ఏంటి అని అడిగింది. అంటే రాత్రి పండుకునేటప్పుడు స్వప్నాల వస్తే ఆమె వెంకటేశ్వర స్వామి ఏమన్నారంటే, అమ్మా నేనే నీ దగ్గరికి వస్తున్నా, పలానా గుట్ట పైన స్థాపిస్తాను, అక్కడికి వచ్చి అక్కడ టెంపుల్ కట్టి అక్కడనే నన్ను పూజలు పునస్కారాలు అక్కడే చేసుకోమని రాత్రి పండుకునేటప్పుడు కళలు చెప్పిందనమాట. టెంపుల్ ఇక్కడ గుట్ట పైన ఉందమ్మా, పైన ఉంది. అప్పుడు ఆమె లక్ష్మీబాయి ఏం చేసిందంటే, అక్కడ ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి మూర్తి తీసుకొచ్చి తిరుపతి నుండి అక్కడ స్థాపించి అప్పటి నుండి ఆమె దేవస్థానం అక్కడ కట్టేశారు. కట్టేసిన తర్వాత ఏంటంటే, నారాయణరావు అని భర్త ఉండేది, ఆయన చనిపోయిన తర్వాత ఇట్లే రజాకారులు దండయాత్ర చేస్తుంటే ఆమె రఘోజీరావుకు ఏం చెప్పిందంటే, అయ్యా నేను ఎవరికి కనపడని చేయను, ఈ దండయాత్ర లాస్ట్ దండయాత్ర పలానా జాగాలో నేను భగవంతుని పేరు మీద అక్కడ అయిపోతాను, మీరు నా గురించి ఏం చేస్తారో, మీరు పూజలు పురస్కారాలు ఏం చేస్తారో చేసుకోండి మీరు అని చెప్పి లక్ష్మీబాయి అనేది అక్కడ రాయచేడు అక్కడ
ఒకటి అక్కడ మాయమైపోయింది అనమాట. అచ్చా అచ్చా. అక్కడ ఇప్పుడు ఈ మన ఏనుగుల బావి ఏదైతే ఉందో వాళ్ళు సంస్థానం వారు నిర్మించారు. ఇప్పుడు ఏదైనా వాడకంలో ఉందా సార్? ఇన్నాళ్ళకి ఇట్లాగే ఉండిపోయింది. ఇప్పుడు ఏనుగుల బావి అంటే సంస్థానం అప్పుడు ఏమైందంటే లోకాయ సంస్థానం కొన్ని రోజులకు రజాకార్యమానులకు వాళ్ళ చేతిలో వచ్చేసింది అనమాట. లక్ష్మీబాయి పోయిన తర్వాత మా వాళ్ళు కూడా అక్కడక్కడ ఇదైపోయారు. వాళ్ళ చేతిలో వచ్చిన తర్వాత ఈ బావి అనేది కొంతమంది ఆక్యుపై చేసుకున్నారు. ఈ పొలాలు అవి అన్నీ కొన్ని ఆక్యుపై చేసుకొని ఈ బావి అనేది వేరే ఒక ఆయనకు వస్తే ఆయన సరిగా మెయింటెనెన్స్ చేయడం లేకపోయింది. సంస్థానం ఎప్పుడైతే స్టాప్ అయిందో అప్పటి నుండి కొద్దిగా మెయింటెనెన్స్ తక్కువైపోయింది. ఇప్పుడు వాడకంలో లేదు కానీ ప్రసిద్ధి చెందడం వల్ల జనాలు ప్రసిద్ధి 1685 నుండి ఇది మొత్తము అంతకు ముందే అప్పటి నుండి బావి కట్టినప్పుడు. థ్యాంక్ యూ సార్. చూసారు కదా ఫ్రెండ్స్, ఏనుగుల బావి గురించి దాని ప్రత్యేకత గురించి ఎన్నో విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. నారాయణపేట జిల్లాలోని ఎంతో ప్రసిద్ధి చెందిన లోకాయపల్లి లక్ష్మమ్మవారి దేవస్థానం దగ్గర ఉన్నాము. దేవస్థానం ప్రత్యేకత ఏంటో తెలుసుకుందాం వాళ్ళ మాటల్లోనే. సార్ మీ పేరేంటి? నా పేరు హనుమంతు. ఆర్టిస్ట్లో చేస్తాను. ఎక్కడ ఉద్యోగం చేస్తారు? ఆర్టిస్ట్లో చేస్తారు. గ్రామం ఇక్లాస్పురే లోకాయపల్లె. సో అమ్మవారి గురించి ఏంటి సార్ ప్రత్యేకత ఇక్కడ? లక్ష్మమ్మ దేవత అని చెప్పి మనకు అందరికీ కోరిన కోరికలు తెచ్చే కొంగు బంగారమైన దేవతగా మనము ఈ మొత్తం మహారాష్ట్ర, కర్ణాటక ఈ ప్రాంతం మొత్తం కూడా అందరూ కూడా పూజించే మా ఏకైక దేవత ఆమె. అయితే మొట్టమొదటి ఏంటంటే ఈ సంస్థానం లోకాయపల్లి సంస్థానము శివాజీ యొక్క పరిపాలన, శివాజీ యొక్క ఆధీనంలో శివాజీ యొక్క సామంతరాణిగా ఈమె పరిపాలించింది. అయితే వీళ్ళ తండ్రి కానీ తాతలు కానీ కూడా ఉన్నారు అప్పటి కాలంలో. అయితే వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఈమె రాణిగా అవతరించింది. రాణిగా ఈ యొక్క సంస్థానం మొత్తం అటు కాకులారం వరకు, ఇటు తిమ్మాజిపేట వరకు, అటు లాల్ దర్వాజా హైదరాబాద్ వరకు, ఇటు పెబ్బేరు వరకు, ఇటు గురుమిట్కల్ వరకు ఈ సంస్థానం మొత్తాన్ని కూడా విస్తరించి పరిపాలించిన దేవతగా ఈ శ్రీ లోకాపల్లి లక్ష్మమ్మ. అయితే ఆమె రాజ్యం ఎట్లుందంటే అన్ని శ్రీ సంపదతో తులతున్న రాజ్యం ఇది. అంతటి శ్రీ సంపదలతో భక్తి శ్రద్ధలతో అంటే ఈ ఔదుంబర దేవాలయం ఉంది. ఆడ 300 మంది సాధులు రోజు ఉంటున్నారంట. అంటే ఆధ్యాత్మికంగా లేక శ్రీ సంపదలతోన ఒక ఆధ్యాత్మికంగా విలసిల్లుతున్న ప్రాంతాన్ని ఆమె పరిపాలించింది. అంతటి గొప్ప సంస్థానం పరిపాలించిన ఈ రాణి మీద ఈర్ష్య పుట్టింది అప్పుడున్న నైజాం నవాబ్కు. ఆయన ఏం చేసినంటే, అరే ఈమెను ఎట్లానా లొంగ తీసుకోవాలి. మీరు ఇంకొకసారి చూసిండే అరుంధతి సినిమాలో పశుపతి ఏం చేస్తాడు, ఆ అరుంధతిని ఆక్రమించాలని చూస్తాడు, ఆమె లొంగదు. అట్లే అదే సేమ్ చరిత్ర ఇంతకుముందు కూడా వచ్చారు టీవీలో చెప్పినాను ఈ దేశము. మళ్ళీ కూడా చెప్తున్నా, ఈమె ఏం చేసిందంటే ఈమె రాజ్యాన్ని కొల్లగొట్టాలి, ఈమెను అనుభవించాలి అనే ప్రయత్నం చేశాడు నైజాం నవాబు. అయితే ఆయనకు సపోర్ట్ ఎవరు? గద్వాల రాజులు, వనపర్తి రాజులు, మన రాజులే. వాళ్ళ సపోర్ట్ తీసుకొని ఈమె అటాక్ చేసిండ్రు. కానీ ఈమె అటాక్ చేస్తే కూడా లొంగలే, ఈమె సైన్యము లొంగలే, అందరు లొంగలే. చివరికి వాళ్ళ యొక్క సపోర్ట్ ద్వారా, వాళ్ళ యొక్క అంగబలంతోన, వాళ్ళ యొక్క సైన్య బలంతోన ఈమె మీద పూర్తిగా అటాక్ చేయడం వలన ఈమె సైన్యం కొద్దిగా కృంగిపోయింది, సైన్యం చనిపోయింది. అప్పుడు ఈమె నిశ్చేషరాలైంది. ఏం చేయలే, ఆయన ఏం చేస్తాడు, నన్ను అనుభవించాలని చూస్తున్నాను నైజాం నవాబు. కానీ నేను ఎవరికి లొంగకూడదు, నేను ఎలాంటి దానికి నేను లొంగకూడదు, నేను చస్తే దేవతగా ఉండాలి, లేకుంటే ఇట్లా నేను జయించలేవా అని, లేకుంటే నేను వానికి లొంగకూడదు అనే ఉద్దేశంతోన ఆ నైజాం నవాబుకు లొంగకుండా కేవలం ఆమె పెద్ద అగ్నిగుండం అంటే ఇక్కడ అగ్నిగుండంలో దూకింది. ఆమె దూకి కాలిపోయింది. ఇంత కొంగు మిగిలిందట. ఆ కొంగులనే రాగి చెట్టు మొలిచిందని చెప్పి ఒక 500 ఏళ్ల సంవత్సరాల నుండి మన పెద్దలు చెప్తున్నారు. ఆ విషయం మేము కూడా చెప్తున్నాము. పాలమూరు చరిత్రలో హైదరాబాద్లో సెంట్రల్ లైబ్రరీలో ఒక చరిత్ర కూడా తీసుకొచ్చినాము. ఆ చరిత్రలో కూడా ఉన్నది. ఈ అయ్యగారు కూడా అప్పుడు ఇచ్చిన పేర్లు. అట్లా ఆమె ఆ కొంగులో మెలిచిన రాగి చెట్టే దేవతగా, అంటే ఒక రాగి చెట్టుకే పూజ ఉండే, గుడి లేకుండే. ఆ రాగి చెట్టుకు పూజ చేయడము, శుక్రవారము, శ్రావణ మాసాల్లో బ్రహ్మాండంగా ఒక 10,000, 20,000 మంది, 30,000 మంది దాకా వస్తుంటారు. మొత్తం నెల మొత్తంలో లాస్ట్ చివరిలో అమావాస్య రోజు మనం పెద్ద జాతర చేస్తాం. అట్లా బ్రహ్మాండంగా ఆమెకు రాగి చెట్టుకే మొక్కుతుండ్రి, రాగి చెట్టుకే పూజిస్తుండ్రి. కానీ ఒక భక్తురాలు ఏముంటుంది, ఈరోజు నేను శుక్రవారం పోకుంటే నేను ఏమో కోల్పోయినట్లు అనుకుంటుంది. అంటే అంతటి మహిమగల దేవతగా మా లక్ష్మమ్మ దేవత మనకు విలసిల్లుతున్నది ఈ సంస్థానంలో, ఈ లోకాయపల్లిలో. అయితే ఆమె చివరికి ఏంటంటే గర్భగుడి కట్టాలని చెప్పి చిన్నగా సంకల్పించుకున్నాం ఊర్లో. అంటే గర్భగుడి కట్టాలంటే లేదు, చిన్న ఒక రాళ్ళు కట్టి చిన్న కాంపౌండ్ కట్టిండ్రు. నారాయణపేటలో ఆయన బైర్లాలని వచ్చిండే, ఆయన కట్పిస్తే మేము అప్పుడప్పుడు వస్తే శ్రావణమాసం వచ్చి భజన చేసిపోవాలి, భజన చేయాలి, రాత్రికి ఇంత ఉండాలి, పోవాలి. తర్వాత కొత్తగా 5 క్వింటాలు 6 క్వింటాలు అన్నదాన కార్యక్రమం స్టార్ట్ చేసినాం. అట్లా గుడి కొరకు ఒక దేవాలయ కమిటీ అని చెప్పి నారాయణపేటలో అయ్యగారు మొట్టమొదటి కోశాధికారి ఈ గుడికి.
ట్రెజరర్గా ఉన్నాడు. అయితే బైర్లాన్ గౌరవ అధ్యక్షుడు ఉన్నాడు. తర్వాత దినేష్ అని, తర్వాత గాళ్ళ బసవరాజ్ అని, సూర్యకాంత్ అని, మన రాధాకృష్ణ అని, నేను కొంతమంది మా గ్రామస్తులు కూడా కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ కలిసి గ్రామ ప్రజలు కూడా కొంతమంది కార్యవర్గ సభ్యులు పెట్టి పెద్ద కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా మొట్టమొదటి గర్భగుడి దీనికి ఎమ్మెల్యే నర్సిరెడ్డి గారు వచ్చారు భూమి పూజకు. సంజీవ్ ఆయన ఒక గురువు వచ్చాడు, ఆయనతో పూజ చేపించి ఆ గర్భగుడి స్టార్ట్ చేసినాం. ముందు గర్భగుడి స్టార్ట్ చేసిన తర్వాత మళ్ళీ ముందర పాఠశాల కట్టినాము. అయితే అయ్యగారు కూడా చొరవ తీసుకొని ఆయన స్వతహాగా అక్కడిక్కడ చందలు చేసి మళ్ళీ దీపాలు పెట్టడానికి లోన కట్టాడు. ఆ తర్వాత ఈ యొక్క ఆంజనేయ స్వామి దేవాలయం అంటే అమ్మగారికి మొట్టమొదటి మొక్కాలంటే ఎవరు మొక్కాలంటే ఆంజనేయుని మొక్కాలి. ఆంజనేయుని మొక్కిందే రాదంట ఆమె, అందుకే ఆంజనేయుని గుడి కూడా కట్టడం జరిగింది. ఇట్లా సంస్థానంలో ఈ యొక్క ప్రపంచంలోనే అనుకుంటలేను నేను, మా యొక్క తెలంగాణలో సమ్మక్క సారక్క ఎంత మహిమగల భక్తులు అంటామో అలాంటి మహిమగల దేవతగా మా యొక్క గ్రామంలో, మా ఎక్లాస్పురంలో, మా లోకాపల్లి సంస్థలలో ఆమె నిలుస్తున్నందుకు మా అందరికీ కూడా ఆనందం, సంతోషం. మీరందరూ వచ్చినందుకు కూడా మీ అందరికీ పేరు పేరున మరొకసారి మా గ్రామం తరఫున మా యొక్క దేవాలయం కమిటీ ఉంది. ఇప్పుడు ఈ కమిటీ ద్వారా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత అన్నదాన కార్యక్రమాలు కానీ, అర్చనలు కానీ, పూజలు కానీ, లేకుంటే శ్రావణమాస కార్యక్రమాలు కానీ ప్రతి శుక్రవారం మంగళవారం గారు అయ్యగారు ఈయనే ఉంటారు మొత్తం పూర్తిగా. అట్లా బ్రహ్మాండంగా ఇక్కడ భక్తులకు కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారమైన లక్ష్మమ్మ దేవతగా పూజ వెలుస్తున్నది. ఆమెకు ప్రణామాలు ఇస్తూ మీ అందరికీ కూడా మరొకసారి మా గ్రామం తరఫున ధన్యవాదాలు తెలుస్తూ పూర్తి చేస్తున్నాం. నమస్కారం సార్, మీ పేరు? మా పేరు సోమశేఖర స్వామి. సోమశేఖర స్వామి గారు ఇక్కడ ఎన్నాళ్ళుగా ఉంటున్నారు సార్ ఈ గుడి దగ్గర? దాదాపుగా 1977 నుంచి మేము కాలిబాటను వచ్చి మళ్ళీ తర్వాత మెల్లిగా సైకిల్ మీద నడుచుకుంటూ వచ్చి అమ్మవారి దగ్గర పూజ చేసుకొని రోజు అక్కడే చెట్టు దగ్గర పూజ చేసుకుని వెళ్ళేవాళ్ళం. ఇక్కడ ఆమెకు కొలిసిన తర్వాత కూడా మేము ఇంప్రూవ్ అయినాము, ఒక డెవలప్మెంట్ వచ్చింది మాకు కూడా. మేము కొద్దిగా బాధలో ఉంటే కూడా మా బాధలన్నీ తీర్చింది తల్లి. తీర్చిన తర్వాతనే ఇక కంటిన్యూగా అలానే ప్రతిరోజు వచ్చి అక్కడ పూజ చేసుకొని వెళ్ళేవాళ్ళం. దాని తర్వాత 2015 తర్వాత వీళ్ళంతా కమిటీ సభ్యులంతా వచ్చి మీరు అయ్యగారు మీరు ఉంటే అవుతుంది పని అన్నందుకు మేము కూడా ఇక్కడ వచ్చి చేరిన తర్వాత ఒక్కొక్క కార్యక్రమం చేస్తూ ఉన్నాము అమ్మవారి దగ్గర. ప్రతి శుక్రవారం, మంగళవారం రోజు నిత్య పూజ అయితే కంపల్సరీగా చేస్తాం. పూజ కంపల్సరీ జరుగుతుంది. స్పెషల్గా మంగళవారం, శుక్రవారం అనేది అమ్మవారికి రోజు ప్రీతిప్రదమైన రోజు మంగళవారం, శుక్రవారము. మిగతా రోజుల్లో రోజుగా ఉదయం వచ్చి పూజ చేసుకొని వెళ్ళిపోతాం. మేము సామాన్యంగా ఇక్కడనే ఉంటాము. ఇది శివాజీ సంస్థానంలో ఉన్నటువంటిది అమ్మవారిది. ఇది వీళ్ళంతా ఆడపిల్లల సంతానమే వీళ్ళకున్నది. వీళ్ళకి మగవాళ్ళ పిల్లలు ఎవరు లేరు. అయితే ఈమె చివరి లక్ష్మమ్మ అన్నమాట. వీళ్ళ ఇంతకుముందు వాళ్ళ అక్కలు వాళ్ళందరూ భాగ్యమ్మ అని, కావేరమ్మ అని ఇట్లా కొన్ని పేర్లు ఉన్నాయి వాళ్ళ అక్క చెల్లెళ్ళవి. ఈ లాస్ట్ చివరి లక్ష్మమ్మ అన్నమాట ఈమె. అయితే వీళ్ళకి మగ సంతానం అనేటువంటిది లేదు. సంతానం లేదు. లాస్ట్ చివరి ఆడపిల్లగా లక్ష్మమ్మ వారు డెవలప్ అయింది. అయితే ఈమె రాజ్యమే ఈమె చేతి మీదనే నడిచింది ఇదంతా కార్యక్రమం అంతా. మొత్తం అమ్మవారి సంస్థానం మొత్తం ఏనుగులో అశ్వములతోనే ఉండేది. ఇదంతా కూడా ఈ కోట నిర్మాణం కూడా ఏనుగుల ద్వారానే కోట నిర్మాణం జరిగింది. అప్పటికి కూడా అమ్మవారి సంస్థానం మొత్తం ఈ కోటల్లో నుంచే నడిచింది. ఇక్కడ వ్యాసరాయలు ప్రతిష్టాపించినటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం అమ్మవారు పూజ చేసేవాళ్ళు. అది ఎప్పుడో శ్రీకృష్ణదేవరాయలు కాలం లోపల ఏదో సంకోచం చెందితే వ్యాసరాయలు 133 ఆంజనేయ స్వామి విగ్రహాల్లో ఇది ఒకటి అన్నమాట. అయితే వ్యాసరాయలు ప్రతిష్టాపించిన దానికి శంకు చక్రాలు ఉంటాయి. దీనికి కూడా ఉన్నాయి శంకు చక్రాలు ఇక్కడ ఆంజనేయ స్వామికి. ఆంజనేయ స్వామి గుడి దగ్గర శంకు చక్రాలు ఇక్కడ కూడా ఉన్నాయంటారు వ్యాసరాయల కాలంలో. వ్యాసరాయలకు ప్రతిష్టాపించినటువంటిది ఇది. వ్యాసరాయలు ప్రతిష్టాపించింది ఇక్కడ. అది ఒకటి. అమ్మవారు కూడా ప్రతి శుక్రవారం ఇక్కడ పూజ చేయడానికి వస్తే ఇక్కడ ఎవరు చేతి కింద ఒక నవాబు ఉండి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఈ బావిలో పెట్టేవాడంట. మళ్ళీ ఆమె వాడికి ఏదైనా ఇచ్చి బియ్యము అవి వానికి ఇచ్చేటటువంటి అన్ని సామాన్లు ఇస్తే మళ్ళీ తీసుకుపోయి అక్కడ పెట్టేవాడు అమ్మవారు. థ్యాంక్ యూ సార్. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. చూశారు కదండి, కొలిస్తే కొంగు బంగారంగా పిలిచే లోకాయపల్లి లక్ష్మమ్మ వారి గురించి, అమ్మ చరిత్ర గురించి, టెంపుల్ ప్రత్యేకతల గురించి చూశారు కదా ఫ్రెండ్స్. ఇప్పటివరకు నారాయణపేట అందాలు. నారాయణపేటలో ఇంత పెద్ద కొండ పైన మనకు వెంకటేశ్వర స్వామి కొలువు తీరాడు. ఆ వెంకటేశ్వర స్వామి చరిత్ర ఏంటో పూజారి గారి మాటలో తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. పూజారి గారు, ఈ వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఎప్పుడు వెలిచారండి, ఏంటి? నా పేరు మాణిక్ శాస్త్రి అండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి క్రీస్తు శకం 1100 సంవత్సరాల నుండి ఇక్కడ ఉన్నాడు. మా పూర్వీకులు ఈ దేవస్థానాన్ని నిర్మించారు. వాళ్ళు ఇక్కడ లక్ష్మీదేవి ఆస్థాన పండితులుగా ఉండేవారు. ఆ సమయంలో లక్ష్మీదేవి ప్రతి సంవత్సరము తిరుపతికి, శ్రీశైలం వెళ్ళేవారు. వయసు అనుకూలంగా వల్ల వెళ్ళలేకపోయారు. స్వామి ఎలా ఇప్పుడు రాలేకపోతున్నాను, ఏం చేయాలంటే స్వామి కళ్ళు వచ్చి చెప్పాడు, ఇక్కడనే వెలుస్తాను, ఇక్కడ దేవాలయం నిర్మించండి. అప్పుడు స్వామి ఇక్కడ వెలిశాడు. ఇక్కడ 2వ తిరుపతిగా పిలువబడుతుంది ఇది. ఇక్కడ వెంకటేశ్వర స్వామి, కింద గోవిందరాజులు, పక్కల లక్ష్మీదేవి, ఆ పక్కలే శ్రీశైలం మల్లికార్జున స్వామి ఔదుంబరని.
ఇక్కడ ఉన్న స్పెషాలిటీ ఏ దేవస్థానంలో ఉండదు. స్పెషాలిటీ ఏంటి స్వామి? ఇక్కడ మొత్తము సంస్థానాధీశులంతా ఇక్కడనే ఉండేవారు అప్పుడు. ఈ సంస్థానము లక్ష్మీదేవి సంస్థానము హైదరాబాద్ వరకు వెళ్ళింది, కోల్కొండ హైదరాబాద్. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఇప్పుడు వేరే వేరే రాష్ట్రాలు ఉన్నారు, వాళ్ళు ప్రతి సంవత్సరం వచ్చిపోతారు. ఇక్కడ స్వామిని ఏ మొక్కుకుంటే అది జరుగుతుంది. స్వామిని ఏది తలుచుకుంటే అది జరుగుతుంది. అది అలా ప్రసిద్ధి చెందిందా? ప్రసిద్ధి చెందిందండి. ఇక్కడ ఊళ్ళో వాళ్ళు పశువులు ఎక్కడైనా పోతే స్వామి కాయ కొడతామని మొక్కుంటే సాయంత్రానికల్లా తిరిగి వచ్చేస్తుంది. అంత ఇది ఉంది ఇక్కడ, పవర్ఫుల్ ఉంది స్వామి యొక్క. వారి పరంపరను మేము అలాగే కొనిస్తున్నాము. ఇది ఎండోమెంట్లో వచ్చేసి 1979లో ఎండోమెంట్లో అయింది. ఎండోమెంట్లో ఉన్నప్పటి నుండి ఇంకా వాళ్ళ ఆధీనంలో ఉన్నకు ఎలాంటి 1970లో ఇది ఎండోమెంట్లోకి రావడం జరిగింది. 79 నుండి ఎండోమెంట్ రావడం జరిగింది. పరిధికి తీసుకోవడం. అంతఃపూర్వం మా హ్యాండ్ ఓవర్లో ఉండేది. వాళ్ళ నుండి ఇంకా ఎలాంటి కొండపైకి భక్తులు రావాలంటే భయానకమైన ఏమైనా ఉందా అండి? అలాంటిది ఏం లేదండి, అలాంటి భయానకం ఏం లేదు. నేను కూడా ఇంతకుముందు 41 రోజులు దీక్ష చేశాను. ఇక్కడ ఒక్కడే ఒంటరిగా ఉంటాను. ఇప్పుడు రేపటి నుండి 21 రోజులు దీక్ష చేస్తున్నాను. ఒంటరిగా ఉంటాను నేను. అలాంటి వెంకటేశ్వర స్వామి విగ్రహం ఉంది కదండి, విగ్రహం చరిత్ర ఏంటంటే అంటే మామూలుగా వెంకటేశ్వర స్వామి లా కాకుండా అలా ఉంది కదా? అవునవును. అంటే ఇక్కడ వెంకటేశ్వర స్వామి విగ్రహమే ఉండేదండి. తర్వాత 1950-55 సంవత్సరం మధ్యలో కాలంలో ఈ నిజాం పరిపాలన సంస్థలో దాన్ని చేశారు, ధ్వంసం చేశారు. అది ఎక్కడో తీసుకెళ్తే ఎలా అని చెప్పి అక్కడ మా పూర్వీకులు దీక్ష చేస్తే ఇక్కడనే శిలారూపంలో స్వామి లభించాడు. ఈ బ్యాక్ సైడ్లో, గుట్ట బ్యాక్ సైడ్లో ఏముందంటే ఇక్కడ అప్పుడు వ్యవసాయం చేసేవాళ్ళు. అక్కడ పోతే మన నాగలికి అడ్డపడ్డది. ఇది ఏమి ఇంత పెద్దది ఉంది, ఎట్లా అడ్డుపడుతుందని తీసి పెట్టినట్లు మళ్ళీ అడ్డం రావాలి. దాన్ని రాత్రి కళలో చెప్పాడు, నేనే స్వామిని, నన్ను పెట్టి పూజించాడని. అప్పటి నుండి ఇలా శిలారూపంలో స్వామిని విగ్రహిస్తాం. స్వయంభూ ఇక్కడ స్వామి, స్వయంభూ వెలిశారు. నారాయణపేట జిల్లాలోని బారంబావి ముందున్నామండి. సార్ ఈ బారంబావి విశిష్టత ఏంటి సార్? ఈ బారంబాయి లోకాయపల్లి సంస్థానంలో నిర్మించబడ్డది. లోకాయపల్లి సంస్థలో నిర్మించబడ్డది. ఇది నారాయణపేటకు ఇంచుమించు 3 కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాళ్ళే ఇక్కడ దీన్ని నిర్మాణం చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఏముందంటే ఈ స్థలం పక్కన ఉన్నదంతా అగ్రహారం. అగ్రహారం దాన్ని ఆ కాలంలో బ్రాహ్మణులు ఉండేదన్నమాట. ఇక్కడంతా దేవాలయాలు నారాయణపేటలో ప్రత్యేకంగా ఎన్ని దేవాలయాలు ఉన్నావో ఎక్కువ దేవాలయాలు ఇక్కడే ఉండేవి. చుట్టుపక్కలే ఎక్కువ దేవాలయాలు, అగ్రహారాలు ఇప్పటికీ ఉన్నాయి. స్టిల్ ఇట్ ఈస్ దేర్. ప్రత్యేకత ఏముంది అంటే దీన్ని తవ్వి ఇక్కడ మట్టి ఇచ్చినారు ఈ నుంచి అక్కడ. ఈ దాని కింది భాగంలో కుంట అని వాటర్ స్టోరేజ్ ఇది. ఆ కాలంలో ఇక్కడ పైన దండుగడ్డ అని ఉంది. అక్కడ మాత్రం దీని సైన్యం కొంత అక్కడ ప్రోగేసి పెట్టిండ్రు. వాళ్ళు ఏనుగులోని కడగడానికి, దానికి కావలసిన నీళ్లు తాగడానికి దీని నిర్మాణం జరిగింది. డబుల్ పర్పస్. ఇక్కడ బారంబాయి, అక్కడ కుంట, ఆ సైన్యానికి కొరకు అది నిర్మించారు. అది ప్రత్యేకంగా పూజా కార్యక్రమాల కొరకే ఇది జరిగింది. ఇది ఉన్నది. ఇప్పుడు మీకు ఇప్పుడు మీరు ఏనుగుల బావికి పోతున్నారు, సైమల్టేనియస్ సేమ్ ఉంటాయి. ఇది అది సేమ్ ఉంటుంది. ఈ దాంట్లో ముఖ్యంగా ఇంకా చూడండి, బావిలో ఇక్కడ 3 ఉన్నాయి గదుల మాదిరిగా. అవి టెంపుల్సే కానీ దాని విగ్రహాలు లేవు. ఇట్ హ్యాస్ బీన్ స్టోలన్. అయితే ముఖ్యంగా వీళ్ళు ఎక్కడ నిర్మాణం చేస్తే వాళ్ళ స్థలాల్లో జనరల్గా అభిషేకం కానీ ఇది చేయడానికి కానీ ఖచ్చితంగా ఏడవడం నిర్మాణం బావులు జరిగితే జనరల్గా మీకు అక్కడ ఏనుగుల బావి పోతే కూడా కనపడుతుంది. ఈ ఖచ్చితంగా ఇవి టెంపుల్స్ వాళ్ళ ఖచ్చితంగా ఉంటుంది. లోకాయపల్లి సంస్థానం రాణి లక్ష్మీదేవి గారి హయాంలో జరిగింది. ఇది సంస్థానాధీశురాలు. ఇది ఇంతవరకు లాల్ దర్వాజా వరకు కూడా వీళ్ళ సంస్థానం ఉంది. వీళ్ళకు మా ఇక్కడ నాయకరాజులు ఏమైతే ఇక్కడ షాపూర్ వరకు కింగ్స్ ఉన్నారు, వీళ్ళకు కూడా సత్సంబంధాలు ఉన్నాయి. రాణిగారు ఇంకా ఏమైనా నిర్మించారా సార్ ఇక్కడ? మన రాణిగారి నిర్మాణము ఇది అని చెప్పి పరిస్థితి లేదు. ఎక్కడ దొరికితే అక్కడ శివాలయాలు, ఆంజనేయ స్వామి దేవాలయాలు. తర్వాత ఇంకొకటి మీరు ప్రత్యేకంగా లక్ష్మీదేవి గుడికి అక్కడ పోతే ఆ పక్కన ఒక టోమ్స్ కనిపిస్తాయి. అంటే ఒక బరీడ్ టోమ్స్, అరేబియన్స్వి. దానిపైన కూడా కులమతాలకు అతీతంగా వాళ్ళు అక్కడ టోమ్స్ పైన మంచి డిజైనింగ్ కూడా చేయబడ్డది. మీరు ఒకసారి అక్కడ పోయి కూడా విజిట్ చేసి
తప్పకుండా. థ్యాంక్ యూ సార్. బారంబాగ్ గురించి ఎంతో బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. మీ పేరు? నా పేరు కృష్ణ సరాఫ్. కృష్ణ సరఫ్ గారు, ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ. చూశారు కదా ఫ్రెండ్స్, బారంబాగ్ గురించి తెలుసుకున్నాము. ఇంకా చూడదగ్గ ప్లేసెస్ చాలా ఉన్నాయి ఇక్కడ, చూడాల్సిన ప్లేసెస్ వెళ్ళి తెలుసుకుందాం. నారాయణపేటలోని మనం శివాలయంలో ఉన్నామండి. శివాలయం చరిత్ర ఏందో అడిగి తెలుసుకుందాం. ఏంటి సార్ ఈ స్పెషల్ ఏంటి సార్ ఇక్కడ? స్పెషల్ ఏం లేదండి, ఇది ఈ దేవాలయాలు ఇక్కడ ఏదైతే ఉన్నావో ప్రత్యేకంగా వాళ్ళు ఇక్కడ వచ్చి పూజ చేయడానికి, ఇక్కడ అమ్మవారి టెంపుల్ కూడా ఉంది, ఇక్కడ శివాలయం ఉంది. కానీ ప్రత్యేకత ఏముంది ఇక్కడ అంటే ఇంతెత్తు శివలింగం ఎక్కడా లేదు, నారాయణపేటలో ఈ సైజ్ లేదు. మళ్ళీ ధన్వాడ దగ్గర ఒకటి ఉంటుంది, అది మాత్రం ఒక 2 కిలోమీటర్ల రూరల్లో పోవాలి. అంటే సైమల్టేనియస్ దీనికంటే చిన్నగానే ఉంటుంది. ప్రత్యేకంగా ఏముంది, ఈ టెంపుల్ ఏదైతే కన్స్ట్రక్షన్ జరిగిందో సేమ్ మీకు లోకాయపల్లి సంస్థానంలో 3 కిలోమీటర్లు అక్కడ నుంచి లక్ష్మీదేవి టెంపుల్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఔదుంబర్ అనేది ఒక ప్లేస్ ఉంటుంది. సైమల్టేనియస్ సేమ్ టెంపుల్ అక్కడ కూడా నిర్మాణం జరిగింది. శిఖరం మాత్రం కొద్దిగా ఎక్కువ తక్కువ ఉంటుంది. అయితే లింగం ఏదైతే ఉందో అక్కడ చిన్నగా ఉంటుంది, అక్కడ చేంజెస్ ఉంటుంది. కానీ సేమ్ కట్టడం చేయడము, కోనేరు అక్కడ పోతే మాత్రం కోనేరు మాత్రం చూడదగ్గది. ఈ రమణీయమైనటువంటి వాతావరణం ఉంటుంది అక్కడ, మొత్తం అడవిలో ఉంటుంది, చాలా డీసెంట్గా ఉంటుంది ఆ ప్లేస్. కృష్ణ సరాఫ్ గారు మనకు గుడి గురించి కానీ బావి గురించి కానీ చాలా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇక్కడ ఈ శివాలయం ప్రత్యేకత ఏంటంటే లైక్ 4 or 5 ఫీట్ శివలింగం ఉందండి. ఈ చుట్టుపక్కల ఎక్కడా లేదంట. దీని గురించి తెలుసుకున్నాం కదా, ఇంకా నారాయణపేటలో ఏమేమి ఉన్నాయి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చలో, నారాయణపేట డిస్ట్రిక్ట్లో ప్రసిద్ధి చెందిన కాటన్ శారీస్ గురించి తెలుసుకోబోతున్నాం. మనం మగ్గాల దగ్గర ఉన్నాం, లోపలికి వెళ్ళి శారీలు ఎలా నేస్తారు ఏంటి దాని గురించి డెప్త్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. చలో, హ్యావ్ ఎ లుక్. హలో సార్, మీ పేరు? నా పేరు మనోహర్ భోగం. మనోహర్ భూపల్, రెడ్ పెప్పర్ న్యూస్ నుంచి వస్తున్నాం. ఇది ఏంటి సార్, ఈ మిషన్ పేరేంటి? క్రిల్ మిషన్, వార్పింగ్ మిషన్ అంటారు మేడం. చీర తయారు కావడానికి మొత్తం 320 బాబిన్లు అంటించి ఒక్కొక్క పీసెస్ పోస్తాం మేడం. 3600 పోగులు ఉంటాయి ఒక చీర తయారు కావడానికి. ఒక్క పీసెస్ వచ్చి 320 బాబిన్లు ఉంటాయి మేడం. ఇట్లా పీస్లో 320 బాబులు ఉంటాయి. ఇట్లా ఒక్కొక్క పీసెస్ 10 పీసెస్లో పోయాలి మేడం. పోసినాక మళ్ళీ బార్డర్ అలాగా ఉంటుంది. దాని నుండి తయారైన తర్వాత అట్లా మొగ్గం మీదకి వెళ్తుంది మేడం. తర్వాతనే మగ్గం పైకి వెళ్తుంది. ఒక శారీకి ఎన్ని పడతాయి అన్నారు? 3600 పోగులు మేడం. 3600 పోగులు. సో ఎన్ని బాబిన్స్ పడతాయి? 320 మేడం. 12 పట్టలు పోయాలి మేడం. ఎంత టైం పడుతుంది మీరు ఆ 320 డే మేడం? 1.5 రోజులు. నా పేరు సంజు సార్, రెడ్ పెప్పర్ న్యూస్ నుంచి వస్తున్నాను. మీ పేరు? చంద్రశేఖర్. చంద్రశేఖర్, కే చంద్రశేఖర్. ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు సార్? 35 ఏళ్ళు అవుతుంది సార్. 35 సంవత్సరాలకి ఇదే మగ్గం వర్కే చేస్తున్నారు. ఎట్లుంది సార్ మీ జర్నీ? ఏం సార్, దినం 50 రూపాయలు కూలి పడుతుంది, 2 నెలలకు ఒక చీర పడుతుంది. ఎట్లా బతకాల? ఎన్ని రోజులకు చీర పడుతుందండి? 2 దినాలకు ఒక చీర అవుతుంది. 2 దినాలకు ఒక చీర అవుతుంది. ఎంత పడుతుంది చీరకి? చీరకు 150 రూపాయలు. చీరకు 150 రూపాయలు. మరి మీ పోషణ ఎట్లా? ఎంతమంది కుటుంబ సభ్యులు? 5 మంది సార్. 5 మంది ఇక్కడే ఉంటారండి? నారాయణపేటలోనే ఉంటారు. అందరూ ఇదే వర్క్? ఇదే వరకు. సో మరి ఎట్లా పోషణ ఎట్లా నేను నా భార్యని చేస్తాం అనుకో. పిల్లలు చదువుకుంటున్నారు, హైదరాబాద్లో ఉంటారు. ఇప్పుడు హైదరాబాద్లో లాక్డౌన్ ఉంది కదా, పిల్లలు కూడా ఇక్కడ కరోనా వాళ్ళు ఇక్కడనే ఉండరు వాళ్ళు కూడా. ఇక మేము చేయాలి, తినాలి. ఇప్పుడైతే 2 నెలలు అవుతుంది వర్షం నుండి, పనులు కూడా అవుతుండవు. నెల అవుతున్నాయి, 15 దినాలు అవుతుంది. 2 చీరలు అయినాయి. వాన నుంచి వస్తలు, వానకు మొగ్గలు వస్తాయి. వాన వల్ల మగ్గం కూడా రావట్లేదు. ఒక చీరకి మీకు 2 దినాలు పడుతుంది అన్నారు కదా, ఇక్కడ అదంతా బండ పెట్టారు కదా, ఆ బండ అంతా ఎన్ని చీరలు పడుతుంది? అది మొత్తం 60 చీరలు. 60 చీరలు పడుతుంది. సో మరి పోషణ ఎట్లా? ఇప్పుడు కుటుంబ సభ్యులందరూ ఇంటి దగ్గర లాక్డౌన్ అంటున్నారు, చీరలు కూడా అవ్వట్లేదు కదా. అవ్వడం లేదు, ఇక ఎట్లా బతకాలి? అప్పు చేసి బతకాలి. అప్పు చేసి బతికే మా చేనేత వాళ్ళది అంతే ఉంది కదమ్మా. గవర్నమెంట్ నుండి ఎలాంటి ప్రోత్సాహం లేదు, ఏంటి లాభం లేదు. ఎలాంటి లాభం చూస్తారు, అందరు చూసుకుంటారు, పోతారు, అంతేగాని ఇచ్చుకోం లేదు, చూసుకోవడం చేసుకోం లేదు, అంతే. ఈ బతకాలంటే చాలా ఇబ్బంది ఉంది మాకు. ఏమంటే మేము చేస్తున్నాం కనుక పట్టుకున్నాం, లేటే మేము వేరే వాళ్ళ జాగాలో పని పోతే కూడా మాకు తీసుకోరు. ఎందుకంటే నువ్వు ముగ్గం నుంచి నువ్వు చేస్తాలో పని, ఏ పని చేయడానికి నీకు రాదు అంటారు. ఇట్లా కూడా కొన్ని రోజులు బట్టల దుకాణంలో కూడా ఉన్నాను నేను. ఉంటే కూడా ఆమె ఏం చెప్పింది, ఇట్లా మేడం వచ్చింది, మీరు ఇంత వయసు అయింది, మీరు ఏం పని చేస్తారు, ఏం బట్టలు అమ్ముతారు, మీకు చీరలు కూడా రయ్యానికి రాదు, మీకు వద్దు అని వాళ్ళు కూడా బంద్ చేసి ఇట్లే వాళ్ళ మనోరు అన్న దగ్గర వచ్చి కలిసి ఇట్లా
ఇట్లా కావాలప్ప మొగ్గం ఎక్కడ లేవు నారాయణపేటలో మొగ్గం అంటే ఆయన వచ్చి లేదా మన మామ రా అంటే ఈయన వచ్చి కూర్చుని ఇప్పుడు 4 ఏళ్ళు అవుతుంది ఇక్కడ వచ్చి కూర్చుని. పొద్దున ఏ సమయానికి స్టార్ట్ చేసి ఏ సమయం వరకు ఉంటారు మీరు ఇక్కడే? ఇక్కడ 11 వరకు వస్తాను, 10:30 వరకు వచ్చేస్తాను, మళ్ళీ 6 గంటలకు వెళ్ళిపోతాను. సో ఈ బండి అంతా 60 చీరలు అన్నారు. ఎట్లాంటి అంటే ఇక్కడ మన కాటన్ స్పెషల్ ఏంటి? కాటన్ పీసులు అంటే ఇదే ఉంటుంది కాటన్ అంటే. అదే మన డిజైన్ స్పెషల్స్ ఉన్నాయా మనవి? ఉంటాయి డిజైన్, ఇది ఒక డిజైన్ వాడకాడు వేరే డిజైన్లు ఉంటాయి కానీ డిజైన్ ఒక సీర ఒక డిజైన్ అలాగే మన పేటకి అంటే మన నారాయణపేటకి స్పెషల్గా నారాయణపేట ఫేషియల్కి వేరే డిజైన్స్. కాటన్లో ఏం డిజైన్స్ ఏం లేదు. డిజైన్లు ఉన్నాయి, కొంచెం ఉన్నాయి, కొన్ని మా దగ్గర అయితే ఇవే డిజైన్స్, కొంచెం వేరే డిజైన్లు కూడా ఉన్నాయి. కానీ చేనేత వల్ల చాలా ఇబ్బంది ఉందమ్మా, చెప్పడానికి చెప్తున్నా కానీ ఇప్పుడు 20 దినాలు అవుతుంది వాన పడుతుంది, 2 చీరలు అయితే మేము ఎలా బతకాలి, ఇట్లా అప్పో సప్పో చేసి బతుకుతున్నాం. అది వాళ్ళకి ఎప్పుడు వెళ్ళా మాకే అర్థమవుతలేదు. గవర్నమెంట్ నుంచి ఎప్పుడు ఏం ఫండ్స్ అందలేదు? ఏమీ అందడు, ఏం అంత చెప్పుకోమే కానీ ఏమి చేనేత వాళ్ళకి ఏమి చేసుకోమని చేయడం లేదు. చాలా ఇబ్బంది. ఒక దవాఖానకు పోవాలంటే అమ్మడు పైసలు లేకుంటే ఇప్పుడు మోడం ఉంది, బొగ్గం నేస్తాం, ఈ కాళ్ళు నొప్పి అయితే ఛాతి కూడా వస్తుంది. పరిస్థితి చాలా ఇబ్బంది, మేము చెప్పుకోవాలంటే కంట్లో నీళ్ళు వస్తాయి. ఎందుకంటే ఎట్లా బతక దాని గురించి మా పిల్లలు కూడా మేము నేర్పలేదు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు ఈ చీరపు వాళ్ళు ఈ పని చేసే వాళ్ళు బతకరు, ముందల భవిష్యత్తు వాళ్ళ పిల్లలు బతకరు, మీకు నేర్పలేదు. ఎందుకంటే మేము బతికేది ఇప్పుడు ఇంతవరకు నేసింది పిల్లలకు అర్థం చెప్తే ఏం చేస్తారు, నువ్వు మొగ్గలనే చావు మాకేం చేసేటం ఉండదు, అంత పెద్దగా చేసి పెంచిన కూడా పిల్లలు కూడా మేమేం చెప్పనీకి రాదు వాళ్ళకు కూడా. ఎందుకంటే వాళ్ళు చూసిండ్రు కళ్ళతో వాళ్ళ నాయన ఇంత తిప్పలు పడుతుండని చూసిండ్రు, వాళ్ళకు కూడా తెలుసు కానీ వాళ్ళు కూడా ఏం చేయలేరు. ఇక అన్ని వాళ్ళు చాయిపోయి బంధు ఉంది అన్నది కూడా ఇప్పుడు పిల్లలు కూడా ఇక్కడ డిగ్రీ చేస్తుంటారు. ఒక పిల్లగాడు డిగ్రీ అయిపోయింది, ఒక పిల్లగాని కూడా హైదరాబాద్ నుండి ఇప్పుడు ఇక్కడనే ఉన్నాడు. ఇప్పుడు 2 నెలలు అవుతుంది. చాలా ఇబ్బంది ఉంది బతకాలంటే, చెప్పాలంటే కూడా అది మాకు పూరా నోట్లకి పేగులు బయటకు వచ్చేట్లాగా ఉన్నాయి. అటువంటి ఇబ్బంది ఉంది చేనేత వాళ్ళది. కానీ ఇట్లా ఎంతోమంది చూస్తారు పోతారు, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారు చూస్తారు పోతారు కానీ ఇక చేసుకోమేం లేదు. కానీ చూసుకోమే ఉంది, అంతా చెప్పుకొని పోతారు కానీ ఏం చేసుకోమేం లేదు. చాలా కష్టం. లేవుటే నారాయణపేటలో 2000, 3000, 5000 మొగ్గలు నడుచుండే ఒకప్పుడు. 5000 మొగ్గలు 50 గుడుగులు 50 100 అంతే, ఎక్కువ మొగ్గలు కూడా లేవు. చోళపూర్ వాళ్ళు ఇక్కడ నారాయణపేట 2000 మంది బతుకుతుండ్రు, 2000 మంది ఆ నుంచి ఇక్కడికి వచ్చి కాసి. కదా మీరు గవర్నమెంట్ నుంచి ఎలాంటి సహాయ సహకారాలు కావాలనుకుంటున్నారు? మాకు హెల్త్ కార్డు కావాలమ్మా, మాది మొగ్గం నుంచి మాకు హెల్త్ కార్డు కావాలి. కానీ మాకు లోన్లు అన్నీ అవన్నీ ఏమి లేవు. కానీ పిల్లలకి బట్టలు తీసుకోవాలంటే కూడా చాలా ఇబ్బంది ఉందమ్మా. మాకు బతకాలంటే తిన్నికే ఇబ్బంది ఉన్నప్పుడు మేము బట్టలు కూడా ఆడకెళ్ళి చేస్తాం. చాలా ఇబ్బంది ఉంది, చెప్పాలంటే అది అయితలేదు. గవర్నమెంట్ మీకు ఎట్లాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏదో డబ్బు సాయం చేస్తే ఏదో మేము కొద్దిగా ఏమైనా చేసుకుంటాం, దాని గురించి లేకపోతే ఏదైనా కొద్దిగా పొడుగా చేసుకుంటాం. ఏమైనా ఇబ్బంది ఇచ్చినలో కూడా ఏమైనా చేసుకుంటాం. కానీ మా ఇండ్లు కూడా సరిగా లేవు, ఇప్పుడు ఇళ్ళలో నీళ్ళు వస్తాయి. ఇండ్లు కూడా అయితే ఏం చెప్పదలుచుకున్నారు? హెల్త్ కార్డు కావాలనుకుంటున్నారు? హెల్త్ కార్డు కావాలమ్మా, హెల్త్ కార్డు కావాలి. కొద్దిగా లోన్ కూడా కాయిస్తే మంచిగా ఉంటుంది. ఇట్లా కూడా ప్రొవైడ్ చేసి హెల్త్ కార్డు ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. అంతే లోన్. నమస్కారం అమ్మా. నమస్కారం. మీ పేరు? నా పేరు అరుణాబాయ్. అరుణాబాయ్, ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారమ్మా ఈ మగ్గం మీద మీరు? అవుతున్నది 25 సంవత్సరాలు అట్లా. 25 సంవత్సరాలకి ఇక్కడే పనిచేస్తున్నారు? ఇక్కడే పని చేసింది. సో ఎట్లుందమ్మా పని? 25 సంవత్సరాలుగా హ్యాండ్లూమ్ చేస్తున్నారు కదా, ఎట్లుంది? ఇట్లే చేయలే తినాలే, ఇంకా చేసిన కాడికి తిన కాడికి సరిపోయింది మేడం. తినడానికి చేసిన కాడికి సరిపోయింది అంటారు. రోజులో ఎన్ని వేస్తారమ్మా? ఇప్పుడు అప్పుడంటే శాతం అవుతుండే మంచిగా రోజు ఒకటి తీసుంటే మనకు మేడం. ఇప్పుడేమో శాత కాదు కదా, 2 రోజులకి 3 రోజులకి ఒక చీర తీస్తున్నాం. మాకు కూలీ పడది. సో కూలీ పడట్లేదు. అంతకుముందు చేతనైనప్పుడు ఒకటి చేశారు, ఇప్పుడు 2-3 రోజులు పడుతుంది. ఎట్లుంది? బాగుంది అంతా బిజినెస్ అంతా? బాగుండే, అట్లా చేయలే, మన బీద వాళ్ళది అట్లే ఉంటుంది కదా మేడం. మీ వయసు ఎంతమ్మా? మా వయసు 60 ఉన్నది మేడం. 60 సంవత్సరాల వయసులో కూడా మీరు పని చేస్తున్నారు, ఇబ్బంది అనిపించట్లేదా? గట్లనే ఇక పానం హుషారు లేకుంటే జర నిదానం వస్తాం, జర పానం మంచిగా ఉంటేనేమో జర తొందరగా వచ్చి పని. అంటే మీ వయసులో కూర్చుంటారు కదా, రెస్ట్ తీసుకునే వయసులో కూడా పని చేస్తున్నారు, మీకు అంటే బాధ ఏం లేదా? బాధ ఉంటుంది. ఎందువల్ల చేయాల్సి వస్తుంది పని? నేను తినాలని చేయాలంటే పిల్లలు ఉన్నారు కదా. పిల్లలు తిన్నింటికి పోయిండు కదా మేడం. పిల్లలు ఇంటికి వెళ్తే మిమ్మల్ని చూసుకోరే అంత లేదంటారా? అంతా హైదరాబాద్లో ఉండరు, బెంగళూరులో ఉండరు, ఒక ఆమె ఈడ ఉన్నది, గామనే పట్టుకునే పిల్లలు కావే పిల్లలు ఉండరు. ఇంకా అట్లే పట్టుకొని మా అల్లుడు గారు మొన్న చనిపోయిండు. ఇంకా 3 పిల్లలు మేము బతుకుతున్నాం అట్లనే.
నమస్కారం అమ్మ, మీ పేరు? నా పేరు నవనీత మేడం. నవనీత. ఎన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నారు ఇక్కడ? 7 ఇయర్స్. 7 ఇయర్స్గా. సో ఎట్లుంది వర్క్? చాలా హార్డ్గా ఉంటుంది మేడం. ఉదయం వచ్చినామంటే మార్నింగ్ 10:30కి అట్లా వస్తాం మేడం. నేను 6:30కి అట్లా వెళ్తా. ఇంకా మా ఇల్లు కూడా ఇది అమ్మ వాళ్ళ ఇల్లు అని చెప్పేసి నేను ఒక 1/2 అవర్ ఎక్కువ కూర్చుంటా. ఆయన తర్వాత మా ఆయన వచ్చి పికప్ చేసుకుంటాడు. ఉదయం వచ్చి సాయంత్రం వరకు కూర్చుంటేనే చీర అవుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు, ఉదయం 10 గంటలకు 10:30 సమయంలో వచ్చి మీరు సాయంత్రం 6:30, 7 ఆ టైం వరకు ఉంటేనే ఒక చీర నేస్తారు. సో అది మీ ఇక్కడ ప్రాపర్ కాదు మీది? ఇక్కడే మా భర్త వాళ్ళ ఇల్లు ఉండేది అక్కడ సూర్యలక్ష్మి డిగ్రీ కాలేజ్ దగ్గర, కొంచెం దూరంలో. సో ఎట్లుంది అంటే మీరు 7 ఏళ్ళుగా చేస్తున్నారు కదా, మీకు వర్క్ ఎట్లా అనిపిస్తుంది? కొంచెం హార్డ్గానే ఉంటుంది మేడం. ఒక చీర నేయడానికి ఒక రోజు పడుతుంది అన్నారు కదా, చీరకి ఎంత ఇస్తారు? చీరకు 150 రూపాయలు మేడం. చీరకు 150 రూపాయలు. మరి ఈ రోజులు అంటే చాలా ఖరీదుతో కూడుకున్న రోజు గడవాలి అంటే ఇంట్లో పాలని నీళ్ళని ఏదో పిల్లలు ఉన్నా రోజుకు 100-200 రూపాయలు లేని గడవదు. అలాంటి మీరు 150 రూపాయలు వర్క్ చేస్తున్నారు. సో మరి ఇల్లు ఎలా గడుస్తుంది? ఇంకా అలానే గడుస్తుంది మేడం. అంటే ఇద్దరు అంటే రెక్కాడితే డొక్కాడని పరిస్థితులు కదా. ఈ సమయంలో 150 రూపాయలు 100 రూపాయలు అని చాలా తక్కువ. బయట కూలీలకి వెళ్తే ఈ రోజుల్లో 300-400 ఉంది కదా. సో మీకంటే వర్క్ పైన ప్యాషన్ లేదేంటి? ఇంకెక్కడో వెళ్ళకంటే ఇంట్లోనే ఉండి చేసుకోవడం బాగుంటుంది కదా అని చెప్పేసి మా ఆయన ఎక్కడ పంపించాడు. ఇది అమ్మ వాళ్ళ ఇల్లు కాబట్టి ఎట్లాగూ ఈ వర్క్ వస్తుంది కదా నాకు అని చెప్పేసి ఇక్కడ పంపించిండు అనమాట. ఎంతైనా చేసుకుంటేనే వస్తుంది, లేకపోతే లేదు మేడం. సో అంటే మీకు చేయడంలో ఏమి ఇబ్బంది ఏం లేదు? ఇంక ఇబ్బంది ఏం లేదు మేడం. హెల్త్ పరంగా ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవా? ఉంటవి. వయసులో ఉన్నారు కదా, కాళ్ళు చేతులు అనేటివి గుంజుతాయి మేడం నైట్కి. హెల్త్ అంటున్నారు కదా, ఇట్లాంటి పని చేస్తే చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మీకు తెలుసు కదా. చాలా పనులు ఉన్నాయి కదా, అంటే మీరు యంగ్ వయసులోనే ఉన్నారు కాబట్టి కాస్త చదువుకున్నోళ్ళలాగా ఎడ్యుకేటెడ్ లాగా అనిపిస్తున్నారు. వేరే ఆప్షన్ ఎందుకు చూస్ చేసుకోవట్లేదు? నేను చదివింది 10th వరకే మేడం. ఇంకా అప్పటికే నాకు పెళ్ళి అయిపోయింది. 10th అయిన తర్వాత 1 ఇయర్కే పెళ్ళి అయిపోయింది. తర్వాత ఇంకా నేను చదువుకోలేదు. ఇంకా బయట ఎడికెళ్ళినా ఎక్కువ స్టడీ అడుగుతారు కదా అని చెప్పేసి నేను ఇదే వర్క్ చేస్తాను. అంటే మామూలుగా ఈ రోజుల్లో కూలీ పని అట్లాంటిదే 400-500 నేను బయట వింటూ ఉంటాము. అంత తక్కువకి మీరు ఇంత స్టెయిన్ అయిపోయి హెల్త్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి అన్నారు కదా. ఉంటాయి కానీ చిన్నప్పటి నుంచి చేసిన పని అని చెప్పేసి చేస్తాను. చిన్న పని చేసిందని చేస్తున్నారు కానీ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేది ఉంటాయి. సో మరి గవర్నమెంట్ నుంచి ఎలాంటి ప్రోత్సాహం కావాలనుకుంటున్నారు మీరు? హెల్త్ కార్డు అలాంటివి ఏమైనా కావాలనుకుంటున్నాను. హెల్త్ కార్డు ఏదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ ఇల్లు ప్రొవైడ్ చేస్తుంది కదా ఏం లేని వాళ్ళకి, ఇక్కడ అలాంటివి ఏమన్నా వచ్చాయా మీకు? అంటే మన నారాయణపేటలో మాకేమీ రాలేవు మేడం, ఏం రాలేదు. థ్యాంక్ యూ మేడం. మా మీడియా తరపున ప్రజలందరి తరపున మీకు గవర్నమెంట్ హెల్త్ కార్డ్ కానీ అలాంటిదైనా ప్రొవైడ్ చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. మనం ఈరోజు నారాయణపేటలో ఉన్నామండి. నారాయణపేట డిజైనర్ కవిత గారి దగ్గర ఉన్నాము. కవిత గారి ఫ్యాబ్రిక్ అంటే ఏంటి, ఇక్కడ కాటన్ ఎలాంటి కాటన్ దొరుకుతుంది, ఎలాంటి డిజైన్స్ ఉంటాయి వారి మాటల్లో తెలుసుకుందాం. హలో మేడం. హలో అండి, ఎలా ఉన్నారు? బాగున్నారు మేడం, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను. ఇక్కడ కాటన్ స్పెషల్ కదా, ఆ కాటన్ ఏం స్పెషాలిటీ ఏంటి మేడం? మీరు కాటన్ గురించి వ్యూవర్స్కి వినిపించగలరా, దాని గురించి డెప్త్గా? అయితే ట్రెడిషనల్గా కాటన్ అండ్ సిల్క్ 2 వీవ్ చేస్తారండి ఇక్కడ. సో కాటన్లో వచ్చేసి 80 కౌంట్ నుంచి 100 కౌంట్ కూడా వీవ్ చేశారు ఇంతకు ముందుకు. అదే ట్రెడిషనల్ బార్డర్ లైన్స్ వస్తుంది, పళ్ళుల్లో కూడా లైన్స్ వస్తాయి. సో ఈ ట్రెడిషన్ బార్డర్ ఏంటంటే రాను వేరే డిజైన్ అడాప్ట్ చేసుకున్నారు ఇక్కడ వీళ్ళు. మళ్ళీ కూడా ఇప్పుడు మళ్ళీ వచ్చి పాత డిజైన్ని మళ్ళీ రీవీవ్ చేస్తున్నారు. మేడం ఫ్యాబ్రిక్లో మనకి ఎన్ని రకాలు ఉంటాయి? అంటే పర్టికులర్గా మనకు నారాయణపేట అంటే కాటన్ అని అంటారు కదా, ఫ్యాబ్రిక్లో ఎన్ని వెరైటీస్ ఉంటాయి? నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఏమైనా ఉన్నాయి ఇక్కడ? ఇక్కడ వచ్చి కాటన్ అండ్ సిల్క్ అండి 2 అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు వచ్చి పైతని సిల్క్ కూడా నేస్తున్నారు ఇక్కడ. కోస్గి దగ్గర టస్సర్ కూడా నేస్తారండి. ఆ టస్సర్ ఎంత ఫైన్ టస్సర్ అంటే ప్యూర్ 100% టస్సర్ దొరుకుతుంది ఇక్కడ. ప్లస్ ఈవెన్ నారాయణపేట్ శారీస్ కూడా ఆల్ ఓవర్ ఇండియా చాలా ఫేమస్. ఏదైతే చిన్న రుద్రాక్ష బార్డర్ వస్తుంది, ప్లస్ పళ్ళులో లైన్స్ వస్తుంది. మెయిన్ టెక్నికల్లీ ఇక్కడ ఏంటంటే లైన్స్ ఏదైతే వీవ్ చేస్తారో మధ్యలో, అంటే ఇట్లా చెక్స్ వీవ్ చేస్తారో అది చాలా కాంప్లికేటెడ్ వీవ్. ఇక్కడ వీవర్స్ అది వీవ్ చేయగలుగుతారు. ఇంకో స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ వీవర్స్ 60 శారీస్ కూడా ఒకటేసారి వీవ్ చేయగలుగుతారు. ఎక్కడ ఏ లూమ్లో ఆ సెట్టింగ్ లేదు. అంటే 60 ఒకే ప్యాటర్న్ లో మనకి వీవర్స్ ఇక్కడ చేయగలుగుతారు. ఒకటే ప్యాటర్న్ లో ఒకటే మగ్గంలో 60 సారీస్ సైమల్టేనియస్ గా వీవ్ చేయగలుగుతారు ఇక్కడ. మనకి ప్రైస్
ఎలా ఉంటాయి మేడం? ప్రైస్ రేంజ్ వచ్చి 1200 నుంచి స్టార్ట్ అవుతుందండి. ఈవెన్ 50,000, 60,000, 1 lakh శారీస్ కూడా ఉన్నాయి ఇక్కడ. కాటన్ అండ్ సిల్క్లో అంత range. సిల్క్లో అంత రేంజ్ ఉంది. అచ్చా, మన నారాయణపేట స్పెషల్లో అంటే ఇంతకు ముందుకండి నారాయణపేటలో ఏంటంటే ప్యూర్ జరీ నేసేవాళ్ళు ఇక్కడ. సో ఆ ప్యూర్ జరీలో ఏంటంటే సిల్వర్ గోల్డ్ కూడా వెళ్ళేది అప్పుడు కాలంలో. సో ఇప్పుడు ఏంటంటే మళ్ళీ ఆ సేమ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో రివైవ్ చేయాలనుకుంటున్నాం ఇక్కడ. సో ఆ పాత ఎవరైతే ఇంట్లలో 100 years ఓల్డ్ శారీస్ ఉన్నాయో దాన్ని మళ్ళీ రివైవ్ చేస్తున్నాం శారీస్ని ఇప్పుడు. ఏదైతే ట్రెడిషనల్ బార్డర్ అంటే ప్రతి స్టేట్కి ఒక ట్రెడిషనల్ ఉంటుంది, ప్రతి డిస్టిక్కి ఒక ట్రెడిషనల్ వీవ్ ఉంటుంది. అలాగే నారాయణపేట వీవ్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ అంటే నెక్స్ట్ జనరేషన్కి ఇంట్రడ్యూస్ చేయాలన్నది. అంటే ప్రతి జనరేషన్ ఇప్పుడు ప్రతిదీ మనకి ఫెస్టివల్స్ అన్నీ నెక్స్ట్ జనరేషన్కి ఐడియా ఉంటుంది. బట్ ఈవెన్ ద టెక్స్టైల్ కూడా అట్లాగే అండి. అంటే ప్రతి స్టేట్ ఇప్పుడు కంచి అంటే కంచి గుర్తుపడతారు ఈజీగా, ఇక్కత్ అంటే గుర్తుపడతారు. సైమల్టేనియస్గా నారాయణపేట అన్నది ఆ ట్రెడిషనల్ వీవ్ అనేది పోతుంది రానుగా. సో అది నెక్స్ట్ జనరేషన్కి ఇవ్వాలంటే ఆ ట్రెడిషనల్ ఏదైతే బార్డర్స్ ఉన్నాయో ఆ బూటీస్ ఉన్నాయో మళ్ళీ రివైవ్ చేయాలని అనుకుంటున్నాం. మేడం, మీరు ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ డిజైనర్గా ఉన్నారు కదా, మీరు బిజినెస్ ఏమైనా ప్లాన్ చేస్తున్నారా అప్కమింగ్ ఇయర్స్ కానీ ఇప్పుడు కానీ? అంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే కన్సల్టెంట్గా ఇక్కడ వర్క్ చేస్తున్నా అండి. అంటే ప్యూర్లీ వీవర్స్కి ఏదైతే ప్రాబ్లమ్స్ ఉన్నదో దాన్ని సాల్వ్ చేసుకుంటూ కొత్త డిజైన్ ఇచ్చుకుంటూ మార్కెట్కి అంటే హైదరాబాద్కో లేదా వేరే స్టేట్లో ఎలా అయితే కావాలో వాళ్ళకల్లా వీవ్ చేసి ఇవ్వాలన్నది ఒకటి టార్గెట్ ఉంది ఇప్పుడు. నెక్స్ట్ వచ్చి నాది ప్రొడ్యూసర్ కంపెనీ ఇక్కడ ఆల్రెడీ ఫామ్ చేశామండి. సో ఆ ప్రొడ్యూసర్ కంపెనీలో ఎట్లా అంటే ట్రెడిషనల్ని తీసుకెళ్తూ ముందుకి దాన్ని యంగ్స్టర్స్కి అంటే నెక్స్ట్ ఏంటంటే ప్యాటర్నే కటింగ్ కావచ్చు, అంటే ఇండో వెస్టర్న్ స్టైల్ అడుగుతారు. సో అదే కటింగ్లో కూడా నేను అంటే ప్యాటర్న్లో చేంజ్ చేసి వాళ్ళకి ఇచ్చేటట్టుగా అనుకుంటున్నానండి. అంటే కంప్లీట్ సెటప్ అంటే ఇక్కడ ఈవెన్ టైలరింగ్ యూనిట్ కూడా పెట్టుకొని వీవింగ్తో పాటు టైలరింగ్ యూనిట్ అయితే ఏదైతే ట్రెడిషనల్గా ఉందో అది సైమల్టేనియస్గా ఉంచుతూ ట్రెడిషనల్ కంటిన్యూ చేస్తూ మీరు దాన్ని మన మోడర్న్ టెక్నాలజీ వాడేసి ఇప్పుడు మోడర్న్గా ఏదైనా మనం చేయాలనుకుంటున్నారు. ఎందుకంటే నెక్స్ట్ జనరేషన్కి నేను అది తీసుకెళ్ళాలి అంటే వాళ్ళకి కావాల్సినట్టుగా ఇండో వెస్టర్న్ డ్రెస్సెస్ ఇవ్వాల్సి వస్తుంది. అందుకని థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ అండి. నమస్కారం సార్, మీ పేరు? నా పేరు వెంకట్రావు. ఏం చేస్తారు సార్? ఇక్కడ ఏం చేస్తుంటారు మీరు? ఇక్కడ వార్పింగ్ పని, భీమ్ వార్పర్ పని. భీములు వార్పర్ పని. దీని అంటే ఎంత టైం పడుతుంది, ఏం చేస్తారు మీరు? ఇది ఒక భీము 20 చీరల పొడవు ఉంది. ఇది భీము 20 చీరల 20 చీరల పొడవు ఉంది భీము. ఈ భీమ్ మన ఇలా తిప్పడానికి మాత్రం 2 days అవుతుంది. కానీ ఇవి తిప్పడానికి ముందు అలాంటి బాబిల్ని తయారు చేసుకోవాలి. అలా బాబిన్ తయారు చేసుకోవాలి. అలా బాబిన్ తయారు చేసుకోవడానికి టైం ఎక్కువ పడుతుంది. అంటే ఆ బాబిన్స్ ఎంత టైం పడుతుంది? ఆ బాబిన్స్ అంటే బాబిన్ తయారు చేయడానికి ముందు దీని నూలుని మనము అంటు నీళ్ళలో అద్దుతాం. ఆ అంటు నీళ్ళలో అద్ది ఆరకేస్తాం. ఒకరోజు అద్దడానికి, మరుసటి రోజు ఆరవేస్తాం. మళ్ళీ ఒకరోజు దాన్ని ఒక ప్లాస్టిక్ కవర్లో గాలి ఆరకుండా చుట్టి పెడతాం 3 రోజులు. తర్వాత వాళ్ళని వైండింగ్ చేసే వాళ్ళకి ఇస్తాం. వైండింగ్ చేయడానికి మళ్ళీ 3 రోజులు. ఆ తర్వాత తీసుకొచ్చి దీన్ని మిషన్కి అంటిస్తాం. 6 రోజుల తర్వాత ఈ మిషనరీ దగ్గరకు వచ్చింది. ఆ తర్వాత ఇది చేయడానికి మళ్ళీ 2 days. ఇదంతా ఎన్ని చీరలు అన్నారు? 20 చీరల పొడవు. ఇది 20 చీరల పొడవు చేయడానికి మీకు 3 రోజులు టైం పడుతుందా? చేయడానికి 2 days. 2 days మాత్రం పడుతుంది. 2 days కంటిన్యూస్గా చేస్తూనే ఉంటారు. ప్రాసెసింగ్ అనేది 1 by 1 ఉంది. దీనికి కాస్త టైం పడుతుంది అంతే. ఈ ప్రాసెస్ మొత్తంగా మీరు బాబిన్స్ వరకు వచ్చేసరికి 6 రోజుల టైం పడుతుంది. 10 రోజుల సమయం తీసుకునేది. సో ఈ నుంచి డైరెక్ట్ ఇంకా మగ్గం మీదకి వెళ్ళిపోతాయి. మగ్గం మీద వెళ్ళిపోతుంది. ఎన్నాళ్ళుగా చేస్తున్నారు వర్క్ ఇక్కడ మీరు? ఇక్కడ అంటే వీళ్ళ చిత్రికా సంస్థలో వచ్చి ఒక 8 నెలలు అవుతుంది. కాకపోతే ఈ వర్క్లో ఈ ఫీల్డ్లో నేను కనీసం అంటే ఒక 20 సంవత్సరాలు అవుతుంది. 20 సంవత్సరాలు చేస్తున్నారు. ఎట్లుందండి మీ పోషణాన్ని? బాగానే ఉన్నాయి, కానీ అందరికీ పని దొరికే విధంగా నారాయణపేటలో లేదు. ఇప్పుడు నేను పని చేస్తున్నానంటే నాలాగా పనిచేసే వాళ్ళు ఇంకా చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళకు పని దొరక్క ఇప్పుడు వేరే ఫీల్డ్కి వెళ్ళిపోయారు. అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రోత్సాహం మీకు లేదు? ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అంటే ముందు ఈ సంస్థ ప్రభుత్వం పెట్టలేదు కదా, ప్రైవేటుగానే ఇది మాస్టర్ వీవర్స్ నడుపుతున్నారు. ఈ మాస్టర్ వీవర్ దగ్గర చీరలు అమ్ముడు పోతే వాళ్ళకు కూడా బాగుంటుంది. చీర ధర బాగుండాలి. చీర ధర బాగుంటే వాళ్ళు కూడా వీవర్స్కి గిట్టుబాటు ధర ఇస్తారు. అప్పుడు వాళ్ళు వీవర్స్ కూడా ఒకరి నుంచి ఇంకొకరు రావడానికి అవకాశం ఉంటుంది. చీర ధర నేత కూలి అవి తక్కువగా ఉన్నందువలన వర్కర్స్ దీంట్లో టికా ఇవ్వడానికి అవకాశం లేకపోయింది. నమస్కారం అమ్మ, మీ పేరు? నమస్కారం. ఉమా. నా పేరు ఉమా గారు. ఇక్కడ ఎన్నాళ్ళుగా వర్క్ చేస్తున్నారు? ఇక్కడ సంవత్సరం నుండి చేస్తున్నాం. సంవత్సరం నుంచి అంటే ప్రీవియస్ కూడా మీరు ఇదే వర్క్? ఇదే వర్క్. ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు? ఉన్నప్పటి నుండి మేము మా అమ్మ వాళ్ళ దగ్గర కూడా ఇదే వర్క్, మేము చేసేది కూడా ఇదే వర్క్.
ఎట్లుంది ఇప్పుడు వర్క్ ఇది మీకు? అంటే చిన్నప్పటి నుంచి చేస్తున్నారు కదా? బాగానే ఉంది. ఇక్కడ ఇది ఒకటి 170 ఉంది, ఒకటి 200 ఉంది కూలి. అమ్మ ఒక చీర ఎన్నాళ్ళు పడుతుంది అన్నారు? ఒక రోజులా కూసుంటే ఒక రోజు అవుతుంది, కూర్చుంటే ఒక రోజులో అవుతుంది కదా. ఎంత పడుతుంది రేపు అంటే రేపు కూడా కంటిన్యూ ఎంత పడుతుంది ఒక చీరకు మీకు? చీరకు 170 పడుతుంది. చీరకు 170 రూపాయలు అంటే ఈ రోజుల్లో రోజు మనకి నార్మల్గా ఇంట్లో పాలు నీళ్ళు అని చెప్పి ఒక బ్లౌజ్ లేనిది 170, బ్లౌజ్ ఉన్నది 200. బ్లౌజ్ ఉంటే 200. ఈ రోజుల్లో ఖర్చులు చాలా పెరిగిపోయాయి కదమ్మా, ఇంట్లో నలుగురు పని చేస్తే. అలాంటిది మరి ఒక్క చీర కూడా అవ్వకపోతే మీ పోషణ ఎట్లా? ఏం చేయాలి మరి, ఇక్కడ ఏం లేదు కదా. మాకు వచ్చేది ఇదే పని, మళ్ళీ వేరే పని ఏది రాదు మాకు. వేరే పని రాదని ఇంకా దీంట్లోనే ఉంటాం చూడు. ఇక్కడ చాలా పనులు ఉంటాయి కదమ్మా, అంటే పొలం పని చాలా పనులు ఉంటాయి కదా. మాకు రావు కదా, పని రాదని మాత్రమే రాదని ఇది ముగ్గంకే వస్తాము. అంటే మగ్గం కాకుండా కూడా చాలా అంటే షోరూమ్స్ లో వర్క్స్ అట్లా ఉంటాయి కదా. చదువుకోవాలి కదా, చదువు లేకపోయినా ఉండే వర్క్లు ఉంటాయి కదమ్మా. ఈడే తక్కువనే, ఇక్కడ కొంచెం నారాయణపేటలో ఉంటాయి. చదువుకున్న వాళ్ళకే ఏమన్నా ఉంటాయి. ఏడైనా బట్టల షాపులో పోవాలన్నా కూడా చదువే కావాలి. మేము చదవలేము కదా. హెల్త్ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమి ఉండవా? ఉంటాయి, ఇంకా కాళ్ళు గుంజుతాయి, నడుములు గుంజుతాయి. ఇంకేం చేస్తాము, లేదు కదా మాకు. ఆల్రెడీ అట్లాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఫేస్ చేస్తాము, అయినా కూడా ఇట్లాంటి పని చేస్తున్నారు కదా. మీకు ఏం చేస్తున్నాం మరి, ఏం చేస్తాం, పొద్దు గడవది కదా. చూసారు కదా ఫ్రెండ్స్, రెక్కాడితే డొక్కాడని రోజులు. అలాంటి రోజుల్లో ఒక ఆడవాళ్ళు మగవాళ్ళు ఒక వయసులో ఉన్నవాళ్ళు 2 రోజుల సమయం వేచించి ఒక చీర దాని ఖరీదు వాళ్ళకి వచ్చేది 150 రూపాయలు. ఇలాంటి సందర్భంలో ప్రభుత్వం మా మీడియా తరఫున రిక్వెస్ట్ చేస్తున్నాను, వాళ్ళకి ఏదైనా ఒక చిన్న సాయం లాంటిది కానీ వాళ్ళకి ఏదైనా ప్రోత్సాహంగా అందిస్తే బాగుంటుందని. థ్యాంక్ యూ. నారాయణపేట డిస్టిక్లో ఒక పురాతన భవనం, 140 ఏళ్ళ చరిత్ర కలిగిన పురాతన భవనం ముందు ఉండామని లోపలికి వెళ్ళి భవనం గురించి తెలుసుకుందాం. భవనంలో 40 గదులు ఉన్నాయి, ఒకే ఫ్యామిలీ 3 జనరేషన్స్గా ఉంటున్నారు. ఇంకా డీప్గా వాళ్ళని అడిగి తెలుసుకుందాం, ఆ కుటుంబ సభ్యులను అడిగి. చలో. హలో సార్, రెడ్ పేపర్ న్యూస్ నుంచి వస్తున్నాం. మీ పేరు? నా పేరు దీపక్ అండి. దీపక్ గారు, మేము నారాయణపేట రావడంతోనే ఇక్కడ స్పెషల్ ఏంటని అడగంతో ఈ బిల్డింగ్ పేరే చెప్తున్నారు సార్. ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటి సార్? నారాయణపేటలో ఇలాంటి బిల్డింగ్స్ చాలా ఉన్నాయండి. సో బేసికల్గా హ్యూజ్ బిల్డింగ్స్ అనేవి నారాయణపేటలో దెర్ ఆర్ నంబర్ ఆఫ్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ దోస్ బిల్డింగ్స్. అండ్ ఇది ఆల్మోస్ట్ లైక్ 140 years ఓల్డ్ అండి. 140 years ఓల్డ్. సో ఇక్కడ ఎన్ని రూమ్స్ ఉన్నాయి సార్? లోపలికి వెళ్ళి మా వ్యూవర్స్ కోసం చూపించగలరా సార్? యా షూర్, డెఫినెట్లీ. ఈ ఆర్కిటెక్చర్ ఎలా డిజైన్ చేశారు సార్? ఇదంతా వన్ టైం కన్స్ట్రక్షన్ అండి. వన్ టైం కన్స్ట్రక్షన్. ఎస్. సో మా ఇన్స్ట్రక్టర్స్ అంటే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళే దే కన్స్ట్రక్టెడ్ ఎట్ సేమ్ టైం. అవునండి. సో యూ విల్ ఫైండ్ బేసికలీ అమాల్గమేషన్ ఆఫ్ తెలంగాణ అండ్ మరాఠీ ఆర్కిటెక్చర్స్ ఇన్ దిస్ హౌస్ బేసికలీ. చూపిస్తారా సార్? ఎస్ ఎస్ షూర్. సో ఇక్కడ స్పెషల్ ఏంటి సార్ ఇది? సో బేసికల్గా ఈ హాల్ ఇంత పెద్దది నారాయణపేటలో వేరే ఏ హౌసెస్లో కూడా లేవు. అండ్ అవునండి, ఇంకా స్పెషల్ ఏమంటే ఈ పిల్లర్స్ ఏవైతే ఉన్నాయో ఈ డిజైన్స్ ఇంత ఇంట్రికేట్ డిజైన్స్ మనకు నారాయణపేటలో లేవండి. ఈ డిజైన్ ఒక పర్టికులర్ ఈ బిల్డింగ్ లో అంటే నారాయణపేట మొత్తంలో మన బిల్డింగ్ లోనే ఉంది. హాల్ ఆల్సో యా. సో ఇంటిగ్రేట్. యా రైట్. అండ్ ఇంకా ఓల్డ్ ఐటమ్స్ అండ్ ఆల్సో ఇప్పుడు మన దగ్గర ఉన్నాయని లైక్ ఇఫ్ యు సీ దీస్ ఆర్ ఆల్ ఓల్డ్ ఐటమ్స్. హౌ ఓల్డ్ ఇస్? ప్రాబ్లీ 100 years ప్రాబ్లీ. 100 years ago. ఇది టెలిఫోన్ లైక్ ఇది గ్రామోఫోన్. సో మా గ్రాండ్ ఫాదర్ వాళ్ళ ఫాదర్ హీ వాజ్ హ్యావింగ్ సమ్ ఇంట్రెస్ట్. ఓకే. గ్రేట్. సో నౌ ఇట్స్ వర్కింగ్? It sometimes works. Sometimes it works. Yeah. అండ్ ఇంకా ఏముందంటే చూడండి. ఇంకా ఏదైతే ఉందో మన దగ్గర ఉన్న ఐటమ్స్ అన్ని యాంటిక్ ఐటమ్స్. సో ఇది పాతకాలం రేడియో. అవునండి. సో బేసికల్గా ఇట్ యూస్ టు వర్క్ టిల్ 10-15 years బ్యాక్. 10-15 years బ్యాక్ వరకు వర్క్ చేసింది ఇది. అవునండి. ఇది యుఎస్ మేడ్ అండి. ఇది దత్తు. అండ్ ఇంకా ఏమున్నాయండి మనకు ఓల్డ్ ఐటమ్స్ అంటే
ఆరామ్ చైర్. ఆరామ్ కూర్చోండి. ఓకే. ఇంకా టేబుల్స్, ఫర్నిచర్ ఇక్కడ ఉన్న ఫర్నిచర్ ఫర్నిచర్ ఏదైతే ఆల్మోస్ట్ ఉందో యాంటిక్ ఐటమ్స్ అండి. ఈ ఫర్నిచర్ అంతా ఓల్డ్ ఫర్నిచర్. ఓల్డ్ ఫర్నిచర్ అండి. సో అంటే గదులు ఎన్ని ఉన్నాయి సార్ ఇందులో? 40+ రూమ్స్ ఉన్నాయండి. ఇప్పుడు వాడుతున్నారా 40+ మీరు? ఆల్మోస్ట్ 40+ యాక్టివ్లో యూజ్ లేవండి, ఎందుకంటే ఓన్లీ దెర్ ఆర్ 10 or 11 members who stay in the house now. So lot of rooms are like empty. సో ఎంటీగా ఉన్నాయి కదా, మరి అది మీకు క్లీనింగ్ అంతా ఇబ్బంది అవ్వట్లేదా సార్? డెఫినెట్లీ అవుతుందండి. మెయింటెనెన్స్ చాలా కష్టంతో కూడుకున్న పని. సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్. కొంచెం అవునండి. సరే, ఇది వుడ్ ఉంది కదా, అంటే 140 years బిల్డింగ్ అన్నారు కదా మీరు, ఇది 140 years నుంచి ఇలాగే ఉందా సార్? అవునండి, ఇలాగే ఉంది. ఇది బేసికల్గా ఇది రంగున్ టేక్ అంటారు దీన్ని, టేక్ అండి. సో ఆ వర్క్ కానీ ఇదంతా లాట్ ఆఫ్ అప్పటి నుంచే ఉందండి. 140 ఇలాగే ఉంది. కరెక్ట్ కరెక్ట్. పాలిష్ చేస్తున్నారు అప్పుడప్పుడు. అవునండి. సరే, ఇంకా మనకి ఇంకేమున్నాయి సార్ ఇక్కడ చూడడానికి? చూడ్డానికంటే అండి మాది బేసికల్గా బిజినెస్ ఫ్యామిలీ. సో వీవర్స్ కమ్యూనిటీ మాది. అవునండి. అయితే మా గ్రేట్ గ్రాండ్ ఫాదర్స్ వాళ్ళు ఉన్నప్పుడు ఎట్ ద పీక్ మా దగ్గర 500+ హ్యాండ్లూమ్స్ ఉండేవి, సిల్క్ హ్యాండ్లూమ్స్. సో నాట్ ఓన్లీ ఇన్ నారాయణపేట్ బట్ అక్రాస్ సరౌండింగ్ ఏరియాస్ యాజ్ వెల్. So we used to do business not only in local areas but also Kolhapur, Mumbai and yeah. So at that time 100 years back only they used to do the business across South India. అవునండి. ఇప్పుడు చేస్తున్నారా సార్? అంటే మీరు బిజినెస్ ఇక్కడ ఒక దగ్గర కాదు, లైక్ వేరే ప్లేసెస్? సో ఇప్పుడు బేసికల్గా బిజినెస్ అనేది చాలా తక్కువైపోయింది. సో ఓన్లీ ఒక హ్యాండ్ఫుల్ ఆఫ్ హ్యాండ్లూమ్స్ మిగిలాయి ఫర్ నేమ్ సేక్. ఎందుకంటే మ్యాన్ పవర్ లేదు బేసికల్గా, బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ వేజెస్, లో వేజెస్. న్యూ జనరేషన్ కూడా దీంట్లో రావట్లేదు. కరెక్ట్ అండి. సో దట్స్ ద రీజన్ లైక్ రైట్ నౌ నాట్ మచ్ ఇన్ టు బిజినెస్. సరే, ఎవరు సార్ తను? మా అత్తమ్మ అండి. అత్తమ్మ గారు. మా అత్తమ్మ, మా చిన్నాన్న వాళ్ళు ఇద్దరు. సో అందరూ ఇప్పుడు చిన్నాన్న వాళ్ళు కూడా ఇక్కడే ఉంటారు? అవునండి, జాయింట్ ఫ్యామిలీ. నమస్తే అమ్మ, మీ పేరు? నా పేరు మంజుళ. మంజుల. వీళ్ళంతా ఎవరు మేడం? మా బిడ్డలు ఉన్నారు, ఆమె ఆడలు, ఆమె ఆడపిల్ల, ఆమె కోడలు, ఆమె బిడ్డ. అంతా కంబైన్ ఫ్యామిలీ ఒకే దగ్గర ఉంటారు, ఇదే బిల్డింగ్ ఒకే దగ్గర ఉంటాం. సో ఎట్లుంది కంబైన్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ రోజుల్లో? చాలా తక్కువ కదమ్మా. ఉంది, మాదైతే మంచిగా ఉంది, బాగుంటారు. సో ఈ బిల్డింగ్ స్పెషాలిటీ ఏంటి అంటే ఇదే మాది, ఇక్కడనే ఉంటాం మేమందరం. ఆ బిల్డింగ్ లో స్పెషల్ ఏముంది అంటే లైక్ పాతకాలం బిల్డింగ్ కదా? అంటే పాతకనే ఉంది, దాంట్లో స్పెషల్ అంటే ఇదే రూములు ఉన్నాయి, ఇట్లే ఉంది మొత్తం. కన్స్ట్రక్షన్ ఏం చేంజ్ చేయలేదు? ఏం చేంజ్ చేయలేదు. స్పెషల్ గా అంటూ నార్మల్ గానే ఉంది అంతా. कितना साल से रह रहे हैं यहाँ पर ये बिल्डिंग में? मैं मैरिज करे शायद 20 साल हो गया। 20 साल हो गए? 20 साल से यहीं है? तो कैसे है परिवार? अच्छा है, सब जन अच्छा है, सब अच्छा है। तेलुगु नहीं आता आपको? मैं गुलबर्गे से हूँ, मराठी मीडियम कर रही हूँ। अच्छा, तेलुगु अभी तक नहीं आया? आता समझता बोले तो। अच्छा, मगर बात करने में नहीं होता? नहीं होता। तो क्या है यहाँ पर स्पेशल क्या है? स्पेशल क्या बोले तो पुराना है नक्शी और पुराने सामान, वही मेंटल हम करते। पुराना सामान है यहाँ पर? हाँ है, रेडियो है, फर्नीचर। हाँ, फर्नीचर वही हमारे। कैसे आपको कैसा लगता है यहाँ पर रहने का? अच्छा लग रहा है, 20 साल से रह रहा हूँ, अच्छा है। और बोले तो धूप काला रहता ना, ठंड रहता। अच्छा, ऐसा गच्ची का जैसा रहता ना, ठंडा, एयर कंडीशन जैसा, कूलर नहीं क्या नहीं। कोई भी आए तो कितना ठंडा है बोलते ऐसा। हाँ, फैन भी नहीं रहे तो भी चलता ऐसा। నమస్తే మ్యామ్, మీ పేరు? శ్రీలక్ష్మి. మీ పేరు మ్యామ్? విజయ. విజయ శ్రీలక్ష్మి గారు. ఇక్కడ ఎన్నాళ్ళుగా ఉంటున్నారు మేడం? మీరు మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇక్కడ ఉంటున్నారా ఈ బిల్డింగ్లో? అంటే మ్యారేజ్ ఇక్కడే అయింది, నేను పూణేలో ఉంటాను. ఫెస్టివల్కి ఏదైనా పని ఉన్నప్పుడు వస్తూ ఉంటాను. ఈ కల్చర్ వాళ్ళకి లోన్లీగా లైక్ ఇద్దరు చిన్న ఫ్యామిలీ ఉండడం ఇష్టం కదా, మీరు ఇంత పెద్ద ఫ్యామిలీ ఎలా ఉంటున్నారు? ఎట్లుంది రిలేషన్? ఇక్కడంతా బాగుందండి, అలాగేమీ ప్రాబ్లం ఏం లేదు. అలవాటు నాకు తొందరగా మింగిల్ అయిపోయాను ఇక్కడ. అందరూ మీరు ఇక్కడికి వస్తూ ఉండడం చాలా ఇష్టమా లేదా? ఇష్టమే అండి. మాకెందుకంటే అక్కడంతా లోన్లీగా ఉంటుంది, ఇక్కడ అందరు ఉంటారు కాబట్టి మేము వస్తూ ఉంటాం రెగ్యులర్గా. ఎవ్రీ 3 monthsకి 4 monthsకి వస్తూ ఉంటాం. మీరు మేడం? నేను ఈ ఇంటి కూతురునండి. మా నాన్నగారు, మీరు ముందు మాట్లాడింది మా నాన్నగారు. సో నేను ఇక్కడ మా పేరెంట్స్ యూకే నుంచి వచ్చారు కాబట్టి నేను వాళ్ళని కలవడానికి వచ్చాను. నేను కర్నూలులో ఉంటాను. మీరు కర్నూలులో ఉంటారు. సో మీరు ఇక్కడే పెరిగిన తర్వాత పెళ్లి చేసుకొని వెళ్ళారు కదా,
మీ రిలేషన్ బాండింగ్ ఎట్లా ఉండిద్ది, బిల్డింగ్ ఎఫెక్షన్ కానీ? చాలా బాగుంటుందండి. ఫెస్టివల్స్కి అందరు గ్యాదర్ అవుతారు, చాలా బాగుంటుంది. సో ఇక్కడ ఇది ఉంది కదా సార్ దివాన్, ఇది పాతదేనా సార్? ఇది కాట్ అండి, ఇది కూడా చాలా ఓల్డ్ కాట్. సో ఇప్పటికైనా ఇట్ ఈస్ స్టిల్ ఇంటాక్ట్ అండి. యూజింగ్లో ఉంది. అవునండి. ఇంకా ఏమున్నాయి సార్ మనం చూడడానికి? ఇంకా అండి వీవర్స్ సంబంధించింది కూడా ఉందన్నారు కదా? అవునండి. చూద్దాము మనం. రండి చూద్దాం. సార్ ఇక్కడ ఇంతకుముందు మనం వాడే వాళ్ళ ఈ రూమ్ ఇప్పుడు అవునండి, అవునండి. ఇక్కడ మనకు ముందు హ్యాండ్లూమ్స్ ఉండేవండి టిల్ రీసెంట్ 5-10 years బ్యాక్ వరకు కూడా. ఇప్పుడు ఆల్మోస్ట్ క్లోజ్ అయిపోయాయండి డ్యూ టు ల్యాక్ ఆఫ్ రిసోర్సెస్, హ్యూమన్ రిసోర్సెస్. సార్ ఇక్కడ మగ్గాలు ఉన్నాయి కదా, ఇప్పుడు వర్కింగ్లో ఉన్నాయి సార్ బిల్డింగ్లో? అవునండి, వర్కింగ్లో ఉన్నాయి. ఇంకా 2-3 మగ్గాలు ఉన్నాయండి. ఎన్ని మగ్గాలు ఉన్నాయండి? ఇంకో 3-4 మగ్గాలు ఉన్నాయండి. 3-4 రన్నింగ్లో ఉన్నాయి. రన్నింగ్లో ఉన్నాయండి. చేస్తుంటారా సార్? అవును మేడం. ఇప్పుడు మన వ్యూవర్స్ కూడా ఇప్పుడు హ్యాండ్లూమ్ కాటన్, నారాయణపేట హ్యాండ్లూమ్ కాటన్ అండి. అవునండి. సో ఇదే అండి. సో బేసికలీ నారాయణపేట హ్యాండ్లూమ్ కాటన్ ఏదైతే ఉందో ఫేమస్. అవునండి, అదే మీరు ఇక్కడ చేస్తుంటారు. కరెక్ట్. దానికి లేడీస్ జెంట్స్ అని ఎవరైనా ఉంటుందా సార్? ఎవరైనా చేస్తారు? లేదండి, అందరు కలిసి జెండర్ డిఫరెన్స్ ఏం లేకుండా అందరు కలిసి పనిచేస్తారండి. జెండర్ డిఫరెన్స్ ఏమి ఉండదు, అందరు కలిసి పనిచేస్తుంటారు. అందరు కలిసి ఒక చీర నేయడానికి ఎన్ని రోజులు పడుతుంది సార్? యూజువల్గా యావరేజ్గా తీసుకుంటే 1 day 1 శారీ అవుతుందండి. 1 day 1 శారీ అవుతుంది. సార్ ఇది ప్రైస్ రేంజ్ ఏమైనా ఉంటుందా సార్? యూజువల్గా ఇది కొంచెం కాటన్ శారీస్ కాబట్టి రేంజ్ 500-600 నుంచి స్టార్ట్ అవుతుంది. 500-600 నుంచి అప్ టు ఇట్ కెన్ గో అప్ టు 1200 అండి. 1200. సో పర్ డే అంతా ఒక చీర నేస్తే మనకి స్టార్టింగ్ ప్రైస్ అదే. అవునండి, దానివల్లే తక్కువ యూత్ అట్రాక్ట్ అవ్వట్లేదు. అంటే బేసికల్గా శారీ ప్రైస్ అది ఉందండి, కానీ వేజెస్ వచ్చేసి ఒక వీవర్స్కి మనకు 100 rupees పర్ శారీ డిఫరెన్స్ ఉంటుంది. అవునండి. ఆడవాళ్ళు అంటే ముందుగా గుర్తొచ్చేది బంగారం అంటే మన నారాయణపేట బంగారు మార్కెట్లో ఉన్నామండి. ఇక్కడ బంగారం ఎలాంటి బంగారం దొరుకుతుంది, ఆర్నమెంట్స్ ఎలాంటివి ఎక్కడ ప్రిఫరబుల్ ఇస్తారు ఏంటి అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. చలో. నమస్కారం సార్, రెడ్ పెప్పర్ న్యూస్ నుంచి వస్తున్నాం. మీ పేరు? నా పేరు మొహమ్మద్ తకై. ఎన్నాళ్ళుగా పనిచేస్తున్నారు సార్ ఇది? నేను దాదాపు 5 సంవత్సరాల నుంచి దుకాణం పెట్టాను. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు? నేను ఇది 10 సంవత్సరాలైంది పని నేర్చి. ఏం చేస్తున్నారు ఇప్పుడు మీరు? ఇది కాళ్ళకడాలు కొడుతున్నాను. కాళ్ళకడాలు చేస్తున్నారు. ఇది ఎంత వెయిట్ లో చేస్తారండి? ఇది పిల్లలు పెద్దోళ్ళు వేసుకునేదా? ఈ పెద్దోళ్ళు వేసుకునేది. ఇది పెద్దోళ్ళు వేసుకునేది. ఎంత వెయిట్ ఉంటుంది? ఇది 400 grams ఉన్నాయి. ఇవి 400 grams. ఎంత సమయం పడుతుంది సార్? ఇది 2 గంటలు మ్యాక్సిమం కొట్టడానికి. 2 గంటలు పడుతుంది సమయం. ఇంకా ఏం చేస్తారు మీరు ఎక్కువ? నేను ఇవి కాళ్ళకడాలు చేస్తాను, ఉంగరాలు చేస్తాను, సిల్వర్ ఐటమ్స్ ఏనా లేదా గోల్డ్ ఐటమ్స్? సిల్వర్ ఐటమ్ నేను ఒక్కనే చేస్తాను. తమ్ముడు ఉంటాడు గోల్డ్ వర్క్ చేస్తాను. గోల్డ్ సెపరేట్ గా ఉన్నారు ఇక్కడ, సిల్వర్ కి గోల్డ్ కి సెపరేట్ గా ఉన్నారు. నేను తమ్ముడు మొత్తం గోల్డ్ వర్క్ చేస్తాను. ఇక్కడ ఎక్కువ ఏం ప్రిఫర్ ఇస్తారు ఇక్కడ పల్లె ప్రజలు? ఇక్కడ కాళ్ళకడాలు, చైనాలు, గొలుసులు, చేతులవి అవే ఎక్కువ. నమస్కారం సార్, రెడ్ పెప్పర్ న్యూస్ నుంచి. మీ పేరు? మా పేరు మోనయ్యచారి గారు. సార్ మీరు ఇక్కడ ఏం వర్క్ చేస్తూ ఉంటారు? గోల్డ్ వర్క్ అంటే గోల్డ్ ఇప్పుడు పుస్తెలు కానీ ఇక్కడ ఎక్కువ మీరు చేసేవి? మేము చేసేటివి పుస్తెలు తాళ్ళు, మరి ఇప్పుడు పాడ్లీలు, గాజులు, ఇవి ఐటమ్స్. 22 క్యారెట్స్ 24 ఇవి 20 కొన్ని ఐటమ్స్ 24 తయారవుతాయి, కొన్ని 22లో తయారవుతాయి. ఇక్కడ ప్రసిద్ధి 24 కదా? 24లో ఏం చేస్తారు? ఎక్కువ తయారవుతాయి. 24లో ఏం చేస్తుంటారు సార్? ఆ గాజులు, మరి పుస్తెల తాళ్ళు, నాన్లు, ఇలాంటివన్నీ 24. ఎంత సమయం తీసుకుంటారు సార్ ఒక్కొక్క ఆర్నమెంట్ మీరు? ఒక వారం రోజులు టైం తీసుకుంటారు. సార్ మీ పేరేం పేరు సార్? నా పేరు లక్ష్మీకాంత్ చారి. లక్ష్మీకాంత్ చారి గారు. మీరు కూడా ఇక్కడ వర్క్ చేస్తారా సార్? మీ ఫాదర్ అండి? మా ఫాదర్ 30 years మీదనే అయిపోయింది ఫాదర్. ఇక్కడ బాలాజీ జ్యువెలర్స్ సెట్దే చేస్తాం మేము ఎక్కువ. మా సెట్ వల్లనే మాకు ఎక్కువ వర్క్స్ ఆయనదే చేస్తుంటాము. బాలా సెట్ దగ్గర చేస్తున్నారు. మీరు ఎన్ని సంవత్సరాలుగా చేస్తున్నారు నాన్నగారు మీరు? నేనైతే ఇక్కడ కాలేజ్ డేస్లో నుంచి నాకు మా నాన్నగారు నేర్పించారు. మా నాన్నగారు 30 years నుంచి ఎక్స్పీరియన్స్. 30 years ఎక్స్పీరియన్స్. నేను 10 years అయింది. 10 yearsగా చేస్తున్నారు. ఎలాంటి ఆర్నమెంట్స్ ఎక్కువ ప్రిఫర్ ఇస్తారు లేడీస్ కానీ జెంట్స్ కానీ? ఇక్కడ మాంగళ్యాలు, లంబాడీ నత్ అండ్ పుస్తెలు,
ముక్కుపోగు లంబాడి వాళ్ళు చేసుకుంటారు ప్రత్యేకంగా అందులో స్పెషలిస్ట్ మేము నాన్న మీరు అందులో స్పెషలిస్ట్ మోటు వాళ్ళు వేసుకునేవి ఇక్కడ విలేజ్ పక్కల చాలా విలేజ్లు ఉన్నాయి ఆ విలేజ్ల నుంచి వస్తున్నారు వాళ్ళు 2 దారాలవి 3 దారాలవి గుండ్లు ఈ విధంగా వేసుకుంటారు అట్లాంటి ఐటమ్స్ నాన్లు ప్యూరిటీ 24 క్యారెట్స్ ఇక్కడ నారాయణపేట ప్రత్యేకత అనేది ఈ విధంగానే నాన్న వస్తే దానికి ఎక్కువ తరుగు పోదు ఒక 1/2 గ్రామ్ కంటే ఎక్కువ తరుగు తక్కువ ఉండడం వల్ల నారు లాంటి అట్లా వేరే ఊర్లలో అయితే అక్కడ ప్యూరిటీ తక్కువ ఉంటుంది అందుకోసమే నారాయణపేట నుంచి ఎక్కడెక్కడ గుల్బర్గా మనం పక్కల రాష్ట్రాల నుంచి హైదరాబాద్ పక్క విధంగా రాష్ట్రాలు గుల్బర్గా అండ్ మన మహారాష్ట్ర బాంబే కర్ణాటక నుంచి ఎక్కువ వస్తారు మన వద్ద ఇక్కడ కర్ణాటక గుల్బర్గా బెంగళూరు నుంచి కూడా ఇక్కడికి వస్తారు 24 క్యారెట్స్ బిస్కెట్ ఏ విధమైనటువంటి ఒక్క పర్సంటేజ్ కూడా మిక్స్ లేకుండా ఇవ్వడం వల్లనే ఈ నారాయణపేటకు మన పేరు. ఇప్పుడు మనం రామరావు కోర్రావు జ్యువెలరీస్ ముందున్నామండి. లోపలికి వెళ్ళి ఎలాంటి ఆర్నమెంట్స్ దొరుకుతాయి, కస్టమర్లు వాళ్ళు ఎలాంటి ఆర్నమెంట్ ప్రిఫరబుల్ ఇస్తున్నారు, వాళ్ళ మాటలు అడిగి తెలుసుకుందాం. చలో. హలో ఫ్రెండ్స్, రామరావు కోర్రావు జ్యువెలరీస్ ఎండి గారు మనతో ఉన్నారు. వారి మాటల్లోనే గోల్డ్ ఇక్కడ ఎలాంటి ఆర్నమెంట్స్ దొరుకుతాయో తెలుసుకుందాం. హలో సార్. రామకృష్ణ గారు, ఇక్కడ ఎలాంటి ఆర్నమెంట్ ప్రిఫర్ చేస్తూ ఉంటారు సార్? 24 క్యారెట్స్ మేల్ ప్రిఫర్ చేస్తారు. అచ్చా 24 ఇక్కడ ఫేమస్ సార్? ఫేమస్ 24 క్యారెట్స్. దాంట్లో వచ్చేసి టూ టైప్స్ వస్తాయి 24 క్యారెట్స్లో. ఒకటి నాన్ తాడు వస్తుంది, ఒకటి లాంగ్ హార్ టైప్లో వచ్చేస్తుంది. నాన్ తాడు నాన్ హార్ ఎలాంటివి సార్? ఈ నాన్ తాడు అంటే సార్ నెక్ టైప్లో వచ్చేస్తుంది. షార్ట్ నెక్ వచ్చేసి షార్ట్ అండ్ లాంగ్ అన్నారు కదా సార్. ఇది 24 క్యారెట్స్లో వచ్చేసి మనకు పథకం అలాంటివి నిలవు కదా, మీరు ఎలాంటి వాడుతూ ఉంటారు అందులో? 24 క్యారెట్స్ వస్తుంది. బతుకమ్మ కూడా వచ్చేసి 24 క్యారెట్స్ వస్తుంది. 24 క్యారెట్స్ ప్యూర్గా ఆర్నమెంట్ ప్రిఫర్ చేయడానికి ఉండదు కదా సార్? ఆర్నమెంట్ అంటే దీంట్లో మిక్స్ ఏమి ఉండదు కదా, డైరెక్ట్ 24 క్యారెట్స్ వచ్చేసింది. దీని తాడు మనకి 24 తాడు వచ్చేస్తుందా సార్? అంటే మేకింగ్లో మనకి ఎలాంటి ప్రాబ్లం ఏం ప్రాబ్లం ఏమి ఉండదు మ్యామ్. దాంట్లో మొత్తం తీగే ఉంటుంది, ఒకటి తీగే, జాయింట్లు ఏమి ఉండదు. దాంట్లో సింగిల్ ఒకటే ఉంటుంది లైన్. సో ఇంకా మనకి ఎలాంటి ఇక్కడ దొరుకుతుంటాయి సార్? సో 22 క్యారెట్స్కి 24 క్యారెట్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? 22 వచ్చేసి 916 వస్తుంది మ్యామ్. 24 వచ్చేసి 100% ప్యూర్ వస్తుంది. 24 గోల్డ్ వచ్చేసి సో 916 22 క్యారెట్స్కి వస్తుంది, ప్యూర్గా వచ్చేసి 24లో వస్తుంది. మన దగ్గర ఎలాంటి ఆర్నమెంట్స్ ప్రిఫరెన్స్ ఇస్తారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే 100 years బ్యాక్ నుంచి అయితే 24 ప్రిఫర్ ఇస్తారు. ఈ జనరేషన్ వచ్చేసి 916 ప్రిఫర్ చేస్తున్నారు. ఇప్పుడు వచ్చేసి ఈ జనరేషన్ అంటే మీరు ఇక్కడ స్పెషల్ ఏంటి సార్? ఇక్కడ మన జ్యువెలర్స్లో 24 క్యారెట్స్ మ్యామ్ ప్రిఫర్ చేసేది. ఎక్కువగా ఎలాంటి ఆర్నమెంట్స్ ప్రిఫరబుల్ ఇస్తారు? నాన్ తాడు ప్లస్ హారం. నాన్ తాడు అండ్ హారం ఇవి రెండు ఎక్కువగా మూమెంట్ ఉంటుంది. సో ఇంకా కస్టమర్స్ ఇంకేం ప్రిఫరెన్స్ ఇస్తారు? ఇది వచ్చేసి పుస్తల తాడు వస్తుంది మ్యామ్. మన గోపి తాడు అంటారు కదా, పుస్తల పిండి తర్వాత వేసుకుంటారు కదా, ఇది పుస్తల తాడు. ఇది కూడా 24 క్యారెట్స్ వచ్చేస్తుంది. ఇది కూడా 24 క్యారెట్స్. అండ్ ఇది నాన్ తాడు మ్యామ్. నార్మల్ మనం నెక్లెస్ వేసుకుంటాం కదా, నెక్లెస్ టైప్లో అనుకోండి. ఇది ఒకటి, ఇది లాంగ్ చైన్ టైప్లో. ఇది 24 క్యారెట్స్. సో మనకి ఇంకా ఎలాంటివి ఉంటాయి సార్ మోడల్స్ కానీ? లైక్ 916లో వచ్చేస్తుంది వేరే. 916 నార్మల్ అయితే 916 ఎక్కడైనా దొరుకుతుంది మనకి. మేము నారాయణపేటలో ప్రిఫర్ చేసి 24 క్యారెట్స్. మన నారాయణపేట స్పెషల్ వచ్చేసి 24 క్యారెట్స్. సో బయట మరి ఇప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళిన తర్వాత మరి బయట వాళ్ళు అంటే రీసేల్ చేసుకోవాలి కానీ చేంజ్ చేసుకోవాలి, అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి ఉండవు? ఏం ప్రాబ్లం ఉండదు. ఎక్కడైనా కావాలంటే ఎక్కడైనా తీసుకొని రావచ్చు, ఎక్కడైనా ఇండియా టెస్ట్ చేసుకుని వాళ్ళు 100% ప్యూర్ వచ్చేస్తుంది. దానికి కస్టమర్స్ ఎక్కడి నుంచి వస్తారు సార్? ఇక్కడ నియర్ బై పల్లెటూరులేనా లేదా? టోటల్ మహారాష్ట్ర నుంచి వస్తాం. ఇది సరౌండింగ్ కదా, బార్డర్ కదా, మహారాష్ట్ర కర్ణాటక ఆంధ్ర అందరు సరౌండింగ్ నుంచి వస్తుంది ఫస్ట్ ప్రిఫర్. ఇది 150 years నుంచి ఉంది మా షాప్. ఈ షాప్ 150 years నుంచి ఉంది. ఇంకా ప్రత్యేకత ఏమున్నాయి సార్ ఇక్కడ? ఇక్కడ వచ్చేసి మనం నార్మల్గా అయితే పల్లెటూరులో ఎట్లా ఉంటుంది అంటే రైతులు నార్మల్లీ వాళ్ళు అంటే రీసేల్ వాల్యూ రావాలి వాళ్ళకి. ఇక్కడ మనకి రీసేల్ వాల్యూ అంటే దీనికే వస్తుంది. రీసేల్ వాల్యూ ఎక్కువ వస్తుంది మనకి. ఏం వాల్యూ ఉన్నా గోల్డ్ వాల్యూ రిటర్న్ వచ్చేస్తుంది మనం. ఒక టైప్లో అయితే సేవింగ్స్ బెస్ట్ టైప్. బెస్ట్గా అంటే సేవింగ్స్ అని చెప్పొచ్చు. రీసేల్ మనకి 90 పైనే శాతం ఉంటుంది కాబట్టి ప్రిఫరబుల్గా ఉంటారు. 99% శాతం ప్యూర్ ఉంటుంది. 99% ప్యూర్ ఉంటుంది దీంట్లో. ఈ ఆర్నమెంట్ ప్రిపరేషన్ యూనిట్ ఇక్కడే ఉందా, పక్కన ఇక్కడ మనదే ఉంది మనదే ఉంది. సార్ మీరు కస్టమర్కి ఎలాంటి అడ్వైస్ ఇస్తారు? ఎలాంటి ఆఫర్స్ ఇక్కడ మీరు అంటే మామూలుగా ఆఫర్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు కస్టమర్కి? ఇప్పుడు మీరు ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? మ్యామ్ ఇది వచ్చేసి బయట వరల్డ్లో మొత్తం వచ్చేసి 22 క్యారెట్స్ వస్తుంది మ్యామ్. నారాయణపేటలో మెయిన్ ప్రిఫర్ వచ్చేసి 24 క్యారెట్స్. ఇదైతే మొత్తం ఒకటే దాంట్లో చైన్లో అవుతుంది మ్యామ్. ఇదైతే మొత్తం ఆడోళ్ళు చేసేది మొత్తం. మొత్తం ఆల్రెడీ దాంట్లో మొత్తం ఆడో లేడీసే చేస్తారు. జడ అల్లే టైప్లో చేస్తారు. మన మామూలుగా జడ ఎట్లా వెళ్తాం ఆ టైప్లో చేసేస్తారు మొత్తం. ఇది దీంట్లో వచ్చేసి జాయింట్ ఎక్కడ ఉండదు మ్యామ్. టోటల్గా 24 క్యారెట్స్ 100% ప్యూర్ గోల్డ్ ఉంటుంది దీంట్లో. ఇక్కడ కింద ఒకటే జాయింట్ ఉండదు అంతే మ్యామ్. దాంట్లో మిక్స్ కూడా ఇది కూడా మొత్తం ప్యూర్ ఉంటుంది దీంట్లో. సాల్టింగ్ ప్యూర్, మొత్తం సాల్టింగ్ ప్యూరే ఉంటుంది మొత్తం. మీరు కస్టమర్కి మీరు ఇచ్చే అడ్వైస్ సార్ కస్టమర్కి ఇక్కడికి రావాలనుకుంటే? మ్యామ్ ఇక్కడ వచ్చేసి మన దగ్గర మేము 24 క్యారెట్స్ మ్యామ్ ప్రిఫర్గా. ఏదైనా కానీ 24 క్యారెట్స్లో ప్రిఫర్ చేస్తాం మనం.
ఈ కస్టమర్ అడ్వైస్ ఏదైనా వాళ్ళు ఆర్నమెంట్ తెచ్చి చూపించినా కూడా మనం చేసిస్తాం. ఈ డిజైన్ కంపేర్ టు గోల్డ్ రేటు హైదరాబాద్కి ఇక్కడ ఎలా ఉంటుంది సార్? గోల్డ్ రేట్ అయితే అంతా ఒకటే ఉంది. జిఎస్టీ వచ్చినప్పటి నుంచి అయితే గోల్డ్ రేట్ అంతా ఒకటే ఉంది రేట్. మరి మీరంటే వ్యాట్ కానీ మేకింగ్ ఛార్జెస్ కానీ ఏమైనా మీరు కస్టమర్కి ప్రొవైడ్ చేస్తారా? మేకింగ్ ఛార్జెస్ ఉంటున్నాయి దీనికి, దాన్ని బట్టి తీసుకుంటున్నాం. మేకింగ్ ఛార్జెస్ ఉంటాయి సపరేట్గా. దీంట్లో అయితే వేస్ట్ దాన్ని ఏం తీసుకోను, ఫ్రంట్ వేస్ట్ దాన్ని ఏం ఉండదు, ఓన్లీ మేకింగ్ ఛార్జెస్ ఉంటుంది దీంట్లో అంతే. చూసారు కదా ఫ్రెండ్స్, నారాయణపేటలోని ఎన్నో అద్భుతాలు మనం చూసాము. ఎన్నో పురాతనమైన కట్టడాలు, గుళ్ళు, బావులు, మనకు ఆడవాళ్ళకి ప్రీతిప్రదమైన కాటన్ శారీస్ గురించి చూసాము. మార్నింగ్ నుంచి తిరుగుతూ ఉన్నా ఇంకా చాలా ఇంపార్టెంట్ ప్లేసెస్ మిస్ అయ్యామనిపిస్తుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్. తప్పకుండా ఒకసారి విజిట్ చేయండి. థ్యాంక్ యూ.